శ్రీరామనవమి శుభ సందర్భంగా మనం రామాయణంలోని ఆణిముత్యాలని ఏరుకుందాం, మళ్ళీ మననం చేసుకుందాం. రామాయణం చెప్పేది వ్యక్తి ధర్మం గురించి, కుటుంబ ధర్మం గురించి, సంఘ ధర్మం గురించి. ఇది వాల్మీకి మహర్షి రచించిన 6 కాండల కావ్యం, 24,000 శ్లోకాల గ్రంథం వాల్మీకి వాక్సుధ. ఇప్పుడు మనం మొట్టమొదటిగా బాలకాండను చెప్పుకుందాం. ఈ బాలకాండని ఎందుకు అంటున్నానంటే, మనమంతా బాలురం అయిపోతాం. అసలు బాలుర లాంటి మనస్తత్వం ఉన్న మహర్షుల దర్శనాన్ని మనం పొందుతాం. శ్రీరామచంద్రుడి బాల్యం కోసం చేసింది కాదు ఇది, కానీ ఆయన బాలుడుగా ఉన్నప్పటి నుంచి, ఆయన జననం నుంచి ఆయన కళ్యాణం వరకు మనకి బాలకాండలోనే దృశ్యమవుతుంది. ఇందులోని ఆణిముత్యాలు కొన్ని నేను ఏరి కోరి నాకు నచ్చి మెచ్చి మీ అందరికీ పంచాలనే సదుద్దేశంతోనే ఈ వీడియోని చేస్తున్నాను. యజ్ఞభావంతో విశ్వ కళ్యాణాన్ని వాంఛించి జీవించువారే ఋషులు, విశ్వానికి మిత్రులు, హితులు, యతులు, ఆశలు లేనివారు, స్వార్థం ఎరుగనివారు, ఈర్ష్యలు తెలియనివారు, అసూయలు అర్థం కానివారు, ఒక మాటలో చెప్పాలంటే చిన్నపిల్లల వంటి వారు. ఇది బాలకాండం. అంటే ఇది ఒకరి బాల్యానికి సంబంధించింది కాదు, ఎందరో బాలులకు సంబంధించింది. రాముని బాల్యం వాల్మీకి రామాయణంలో వర్ణించబడలేదు కనుక పై భావం పోసగలరు. ఈ కాండం బాలులకు సంబంధించింది, అందుచేత బాలకాండం. ఎవరా బాలుడు? మహర్షుడు, విశ్వామిత్రుడు, నారదుడు, వాల్మీకి, భరద్వజుడు, వశిష్ఠుడు, గౌతముడు, ఋష్యశృంగుడు, శతానందుడు, వామదేవుడు, ఇంకెందరో. అందరూ బాలురే. కల్వశం తగలని వారే, కపటం తెలియని వారే బాలురు. పంచుతో ఉంటే జ్ఞానం పెరుగుతుంది, ధనం పెరుగుతుంది, ప్రేమ పెరుగుతుంది, శాంతి పెరుగుతుంది. ఉన్నవాడు పెట్టలేడు, హృదయం ఉన్నవాడే పెట్టగలడు. మనసున్నవాడికే చేతులు ఉంటాయి. ఇంతకీ ఎవరి వాల్మీకి? భృగువంశున్న వృక్షకుడు అనుబాండేవాడు. రజస్తమో గుణ ప్రేరితుడైన వృక్షకుడు హింసా ప్రవృత్తితో చరించేవాడు. ఆటవిక వృత్తిలో రమించేవాడు. కుటుంబ పోషణకై పరులను హింసించటకు కడా వెనకాడేవాడు కాదు. పూర్వపుణ్య విశేషమున పుణ్యచరిత్రల సమాగమను ప్రసాదించి బ్రతుకును పునీతం చేస్తుందని పెద్దల మాట. ఏనాటి పుణ్యము వృక్షునకు సప్తర్షులను దర్శించే భాగ్యం కలిగింది. సాధు దర్శనంలో వృక్షుని బుద్ధి శుద్ధిపడింది. సప్తర్షుల అనుగ్రహానికి పాత్రుడైన వృక్షునకు రామమంత్రం ప్రాప్తించింది. పుణ్యశ్లోకుడు పురాణ పురుషుడైన శ్రీరాముని దివ్యమంత్రం సంప్రాప్తించింది. ఒక చోట కూర్చుని వృక్షుడు రామమంత్రాన్ని అనేక సంవత్సరాలు జపించాడు. దేహస్మృతి కూడా దూరమైంది. అతని చుట్టూ పుట్ట పెరిగిపోయింది. వృక్షుని పూర్తిగా కప్పేసింది. అయినా అతడు చలించలేదు. తనను మరచి ఆచరించేదే నిజమైన తపస్సు. వరుణదేవుడు వర్షించాడు. వర్షానికి పుట్ట కరిగింది. వృక్షుడు బహిర్గతమయ్యాడు. అందుచేత వృక్షుడు వాల్మీకి అయ్యాడు. వాల్మీకం నుండి బయటపడ్డాడు కాబట్టి వాల్మీకి అయ్యాడు. వాల్మీక ప్రభో యస్మాత్ తస్మాత్ వాల్మీకి నిత్యసా. వాల్మీకం అనగా పుట్ట. వాల్మీకం నుండి ఆవిర్భవించుటయే వృక్షుడు వాల్మీకి అయ్యాడు. మట్టి దేహాన్ని అంటిపెట్టుకొని జీవించువారంతా వృక్షుని వలె పుట్టలో ఉండువారే. దైవానుగ్రహం అనే వర్షపు జల్లు పడినప్పుడు ఈ దేహాభిమానం అనే పుట్ట కరిగిపోతుంది. అంతవరకు వృక్షుని వలె కుక్షింభరిత్వంకు పాటుపడేవారంతా శుద్ధబుద్ధి గలవారై వాల్మీకులవుతారు. రామకార్యానికి కర్తలవుతారు. వాల్మీకి పూర్వనామం ప్రాచేతసుడు అనగా వరుణుడు. వరుణుడు వర్షించడం వల్ల పుట్ట కరిగి వృక్షుడు బయలుట చేత వాల్మీకి ప్రాచేతసుడు అనే పేరు కలిగింది. వృక్షో అభూద భార్గవ తస్మాత్ వాల్మీకి యో అవిధీయతే.
ప్రచేతసుని వలన వాల్మీకి అని కీర్తించబడిన భార్గవుడు వృక్షుడు పుట్టెను అని విష్ణు పురాణం తెలుపుతున్నది. వాల్మీకి తన ఆశ్రమంలో ఋషులు ఉపదేశించిన రామమంత్రంలో శిష్యులతో కూడా జపిస్తుండేవాడు. మననాత్రాయతే ఇది మంత్ర, మననం చేయువాన్ని రక్షించినది మంత్రము. రామ్ రామాయ నమః, రామ్ రామాయ నమః, రామ్ రామాయ నమః, రామ్ రామాయ నమః. ఇలా మనం రామనామాన్ని స్మరిస్తూ ఉంటే ఆ రామనామమే మన చుట్టూ ఒక వలయంలా ఏర్పడి మనల్ని సదా రక్షిస్తూ ఉంటుంది. రామనామము జీవులకు అమృతత్వమును ప్రసాదిస్తుంది. శివుడు సదా రామనామం కంఠంలో నిలుపుకొని ఉంటాడు. అందుచేత విషపానం చేసినా చలించలేదు. విషమయ బ్రతుకుల్ని విమలంగా మార్చుతుంది రామనామం. రామనామం సర్వపుణ్యప్రదం. పార్వతికి శివుడు చెప్పింది కూడా అదే. నేను ఎప్పుడు ఎక్కడ రమిస్తుంటానంటే పార్వతి ఆ రామనామంలో రమిస్తుంటాను. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఇది ముమ్మార్లు చేస్తే విష్ణు సహస్రనామ పారాయణ మొత్తం చేసినంత పుణ్యం లభిస్తుంది. భూప్రదక్షిణం చేయటకున్న శ్రీరామనామం ప్రదక్షిణం చేయటం మిక్కిలి పుణ్యమని దీన్ని బట్టి తెలియచున్నది. ప్రథమ వందనీయుడైన గణపతి తనకు కుమారస్వామికి పోటీ పెట్టినప్పుడు తాను తిరగలేక శ్రీరామనామాన్ని రచించి అక్కడ రాసి దాని చుట్టూ ముమ్మార్లు ప్రదక్షిణ చేశాడు. అందరికంటే అద్వితీయుడయ్యాడు, గణనీయుడయ్యాడు, ప్రథమ వందనీయుడయ్యాడు. అనిత్య విషయముల నుండి విరమించిన మనస్సే నామం నందు రమించగలుగుతుంది. రామనామం నందే రమించగలుగుతుంది. అనిత్యం అంటే ఏంటి? బ్రహ్మ సత్యం జగన్మిథ్య, యదృశ్యం తన్నశ్యం. దృశ్యమానమైన జగత్తంతా నశించేదే. దృశ్యం కాంతి అదృశ్యమైన ఏ నామం ఉందో ఆ నామంలో నామి ఉంటాడు. ఆ నామి ఎప్పుడు నిన్ను కనిపెట్టుకొని ఉంటాడు. ప్రపంచం నారాయణుని ఆధీనంలో ఉంటుంది, కానీ నారాయణుడు నామానికి ఆధీనుడై ఉంటాడు. నామం భక్తి సాధనం. భక్తిలో శుద్ధపడిన వాడు జ్ఞాని అవుతాడు. నామము నామిని ప్రసాదిస్తుంది. ఒకనాడు నారద మహర్షి వాల్మీకి ఆశ్రమానికి వస్తాడు. నారదుడు మహాభక్తుడు, అంతేకాదు మహాజ్ఞాని. నారం దదాతీతి నారద, వరిష్టమైన జ్ఞానం అందించేవాడు నారదుడు. వాల్మీకి రామనామం తెలుసు, కానీ రాముని గూర్చి తెలియదు. రాముని గూర్చి తెలుసుకోవాలని వాల్మీకి భావిస్తాడు. ప్రసంగవశాన నారద మహర్షిని ప్రశ్నిస్తాడు. ఆది కవి, ఆది శ్లోకం. తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకి మునిపుంగవం. తపోధనుడైన వాల్మీకి తపస్సునందు స్వాధ్యాయం నందు సదా ఆసక్తి గలవాడు. వాక్చతురత గలవారిలో శ్రేష్ఠుడు. ముండలో గొప్పవాడు నారద మహర్షిని ప్రశ్నించాడు. ఇది శ్రీమద్ రామాయణం అని ప్రసిద్ధిగాంచిన వాల్మీకి రామాయణంలో ఆరంభ శ్లోకం. ఈ శ్లోకంతో గ్రంథం ప్రారంభమైనందున ఇదే మంగళాచరణమని గ్రహించాలి. మంగళకరమైన ఈ ప్రారంభ శ్లోకంలో తపోధనుడైన వాల్మీకి మహర్షి మునిశ్రేష్ఠుడైన నారద మహర్షిని ప్రశ్నిస్తున్నాడు. శిక్షణ యోగ్యుడైన శిష్యుడు శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడైన గురువుని సమీపించి జ్ఞానంను పొందాలి. ఇది శిష్టాచారంలో ప్రాప్తించిన సంప్రదాయం. మనకు ఈ సందర్భంలో నారదుడు గురువుగా, వాల్మీకి శిష్యుడుగా గోచరిస్తున్నాడు. తపస్సునందు స్వాధ్యాయముందు సదా రమించువాడు నారదుడు అని చెప్పటం జరిగింది. స్వాధ్యాయం జ్ఞానము సూచించుండగా తపస్సు వైరాగ్యమును తెలుపుచున్నది. జ్ఞాన వైరాగ్యములు గల నారద మహర్షి శిక్షణ యోగ్యుడైన వాల్మీకి బోధించుటకు శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడైన గురువుగా శోభిస్తున్నాడు. నారద మహర్షిని మునిపుంగవుడని, వాగ్విధులలో శ్రేష్ఠుడని ప్రారంభ శ్లోకమున వర్ణించడం జరిగింది. మునిపుంగవం అనుట బ్రహ్మనిష్టత్వము సూచించుండ, వాగ్విదాంబరం అనుట శ్రోత్రియత్వము తెలుపుచున్నది. శిష్యుడు జ్ఞానమును పొందుటకు తపించువాడై ఉండాలి. అందుచేత వాల్మీకి చేత తపస్వి అని చెప్పబడినాడు.
ప్రపంచ అని చెప్పకుండా పరిప్రపంచ అని చెప్పడం జరిగింది. పరి అనే ఉపసర్గ వల్ల విశేషమైన అంశంను గుర్తించాలి. గురువును ప్రశ్నించకూడదు, పరిప్రశ్నించాలి. శాస్త్ర విధానం అనుసరించి ఈ ప్రశ్నలు పరిప్రశ్నలు అవుతాయి. ఈ విషయంలో భగవద్గీత కూడా ప్రస్తావించింది. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ అని భగవద్గీత జ్ఞానయోగంలో పరమాత్మ తెలిపినాడు. మహర్షి సర్వసద్గుణ సంపన్నుడైన ప్రస్తుతం ఈ ప్రపంచంలో ఎవరున్నాడు? అంతేకాదు సుగుణ సంపన్నులతో పాటు పరాక్రమవంతుడు, ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, సత్యవాక్యములు కలవాడు, దృఢవ్రతుడు, సదాచారవంతుడు, సర్వభూతహితుడు, విద్వాంసుడు, సమర్థుడు, సదాప్రియదర్శనుడు, ఆత్మవంతుడు, జితక్రోధుడు, ప్రకాశరూపుడు, అసూయలేనివాడు పురుషుడు ఎక్కడున్నాడు? ఎవడు యుద్ధంలో కోపించో దేవతలు కూడా భీతి చెందుతురో అట్టి వాణ్ణి గూర్చి నేను వినగోరుచున్నాను. మహర్షి, అట్టి వాణ్ణి గూర్చి నీకు తప్పక తెలిసి ఉంటుంది. అతన్ని గురించి వినాలని నేను కుతూహలపడుచున్నాను అని వాల్మీకి నారద మహర్షికి తన మొరను వినిపించాడు. రామాయణం అధ్యయనం చేయ పుణ్యాత్ములు రెండు విధాలుగా ఉంటారు. రాముడు దేవుడని విశ్వసించి చదివేవారు ఒకటి, రాముడు కూడా నరుడే అని భావించి చదివేవారు. ఈ రెండు దృక్పథాల్లో రెండవది శ్రేయస్కరం. రాముడు దేవుడని రామాయణంను చదవను ఆరంభించేవారు సమాప్తి అయినప్పుడు రాముడు దేవుడు కాదు మానవుడే అని పలికితే ఆశ్చర్యపడవలసిన పని లేదు. కానీ రాముడు కూడా మానవుడే అని భావించి రామాయణమును పఠించిన వారు మాత్రం చివర రాముడు దేవుడే అని నిస్సందేహంగా పలుకుతారు. మానవుడే మాధవుడు. అది ప్రూవ్ చేయడం కోసమే రామావతారాన్ని ఎత్తాడు ఆ విష్ణు భగవానుడు. ఇది సత్యం, సత్యం ముమ్మాటికి సత్యం. తాను శ్రవణం చేయు విషయం నందు శిష్యునకు ఆసక్తి మెండుగా ఉండాలి. అంతేకాదు తత్సంబంధమైన జ్ఞానము గురువుకు కలదు అనే పూర్ణ విశ్వాసం కూడా తోడై ఉండాలి. ఆ గురువుకేమొచ్చు, ఎంత తెలుసు ఈయనకి అని అనుకోకూడదు. అట్టివాడే జ్ఞాన సంపాదనను చేయగలడు. భక్తులు భగవత్కార్యములను ఆనందంగా భక్తితో ఆచరిస్తారు. భక్తి అనేది బండను మోసినట్లు ఉండకూడదు. వృత్తిలో పరమాత్మను మరవకపోతే ఆ వృత్తి భక్తిగా మారుతుంది. విషయాసక్తి ఉన్నంత వరకు భగవద్భక్తి కదలదు. వాల్మీకి మహర్షి, నీవు కోరిన గుణాలు ఒకే వ్యక్తిలో దుర్లభాలు. కానీ మన అదృష్టం కొద్దీ అట్టి ఆదర్శ పురుషుడు ఒకడున్నాడు. అతన్ని గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. మునే వక్ష్యామ్యహం బుద్ధ్యా తైర్యుక్త సూయతాం నర. మహర్షి, అట్టి గుణయుక్తుడు దివ్యాత్మని గురించి తెలిసి ప్రవచిస్తాను విను అని నారద మహర్షి చెప్పన ఆరంభించాడు. శ్రీరాముని చరిత్రంలో బ్రహ్మదేవుని ద్వారా నారద మహర్షి శ్రవణం చేసి ఉన్నాడు. వాల్మీకి అడుగుల చేత తాను వినిదాన్ని చెప్పుటకు ప్రారంభిస్తున్నాడు. తెలుసుకొని బుద్ధ్యా నేను చెప్పుచున్నాను, అహం వక్ష్యామి అని నారదుడు పలికాడు. ఇతరులకు బోధించే ముందు అట్టి జ్ఞానం ముందుగా తనకున్నదో లేదో చూసుకొని మరీ బోధించాలి. ఎండిన చెరువు పండించేది ఏముంటుంది? ఉన్నవాడే పెట్టగలడు, త్రాడున్నవాడే కట్టగలడు. వెలిగే దీపమే మరొక దీపాన్ని వెలిగిస్తుంది. జ్ఞానియే జ్ఞానంను పంచగలడు. తనకు లేని జ్ఞానం ఇతరులకు బోధించేవాడు శ్రోతలను నట్టేట దించగలడు. తేలే అవకాశం ఇవ్వకుండా ముంచగలడు. జ్ఞానులు కర్తృత్వంలో ఎక్కువ కాలం మనసులో ఉండనివ్వరు. నారద మహర్షి చెప్పిన రామకథను మననం చేసుకుంటూ పులకాంకితుడవుతున్నాడు వాల్మీకి. ఆ స్థితిలోనే తన శిష్యుడైన భరద్వాజంతో కలిసి స్నానం ఆచరించకు తమసా నదికి బయలుదేరాడు వాల్మీకి. తమసా నది తీరాన బురదలేని రేవుని చూసి అకర్ధమమిదం తీర్థం భరద్వాజ నిశామయ రమణీయం ప్రసన్నాంబు నన్మనుష్య మనోయత. భరద్వాజ, ఈ రేవును చూడు, బురద లేదు, మనోహరంగా ఉంది, ప్రసన్నంగా ఉంది.
ఇది మాపుని మనసు వలె ఉంది అన్నాడు వాల్మీకి. ఇచ్చట నది అందరి జలము సత్పురుషునితో మనసుతో పోల్చడం జరిగింది. ఇది బాగా చక్కని ఉపమానం. సజ్జన హృదయం నిర్మల జలం వంటిది అంటాడు వాల్మీకి. రేవులో బురద లేదు, అంతేకాదు పూడిక తెలియనట్లు జలం నిర్మలంగా ప్రసన్నంగా ఉంది. అందుచేత ఆ రేవు మనోహరంగా ఉంది. రేవులో అలలు లేవు, బురద లేదు, అందుచేత ప్రసన్నంగా ఉంది. అట్టి రేవును మంచి మనసుతో పోల్చాడు. ఎవని మనస్సులో సంకల్పాలు అనే అలలు ఉండవు, అజ్ఞాన పంకము లేదు, అట్టివాని అంతఃకరణ నిర్మలంగా ఉంటుంది. అందుకనే మనం ఎప్పుడు ఏమనుకోవాలి, ఏ పూజలు చేసినా ఏ ప్రార్థన చేసినా చిట్ట చివరిగా తన్నే మన శివ సంకల్పమస్తు, తన్నే మన శివ సంకల్పమస్తు. పరమేశ్వర, నీ సంకల్పమే నా సంకల్పం, కానీ నాకంటూ వేరే సంకల్పాలు అంటూ ఏమీ లేవు. ఎవని మనసులో సంకల్పాలు అలలు ఉండవు, అజ్ఞాన పంకము లేదు, అట్టి వాని అంతఃకరణ నిర్మలంగా ఉంటుంది. అలలు బురద లేని రేవులో పూడిక తెలియనట్లు సంకల్పాలు నిర్వహించబడి అజ్ఞానం అంతరించిన హృదయమడుగులో అధిష్టాన పరబ్రహ్మ దర్శనీయుడు అవుతాడు. శోకం నుంచి శ్లోకం. రామాయణం ఇది మూలమైన శ్లోకం. ఇక్కడ ఏంటంటే భరద్వాజుడు వాల్మీకి అలా తమసాన తీరం నందు విశాలమైన వనప్రదేశం దర్శిస్తూ వాల్మీకి సంచరిస్తుంటాడు. అలా విహరిస్తుండగా దారి పక్కన ఒక చెట్టుపైకి నిలిచిన క్రౌంచ పక్షుల జంట మహర్షి దృష్టిని ఆకర్షించింది. కామమోహితమైన క్రౌంచ పక్షుల జంటలో మగపక్షిని పోయేవాడు బాణంతో కొట్టాడు. అది విలవిలా తన్నుకుంటూ కింద పడి రక్తసిక్తమైన దేహంతో మరణించింది. అది చూచి మగపక్షి దాని చుట్టూ తిరుగుతూ విలపించసాగింది. గుండె చెరువయ్యేలా రోధించసాగింది. ఆడపక్షి ఆ సన్నివేశం ధర్మాత్ముడైన వాల్మీకి హృదయంలో ద్రవింపజేసింది, మనసును కలవరపరిచింది. దయామయుడైన వాల్మీకి మనసు వికలమైంది. అంతర్యం శోక సముద్రంలో తయారైంది. మహర్షి నిషాదుని వైపు తిరిగి, మా నిషాద ప్రతిష్టాం త్వమగమ శాశ్వతీ సమా యత్క్రౌంచ మిథునాద్ ఏక అవధి కామమోహితం. నిషాద, ఓ కిరాతుడా, త్వం నీవు, యత్ ఏ కారణం వలన, క్రౌంచ మిథునాత్ క్రౌంచ పక్షుల జంట నుండి, కామమోహితం కామం చే మోహితమైన, ఏకం ఒకదాన్ని, అవధి చంపితివో, తత్ అందువలన, శాశ్వతి చాలా, సమా సంవత్సరములు, ప్రతిష్టాంతు ఉండుటను, మా గమ పొందకపోయేదవు గాక. ఓరి బోయేవాడ, నువ్వు క్రౌంచ పక్షుల జంట నుండి కామం అయితే ఉన్న ఒక పక్షిని కొట్టి చంపావు కనుక నువ్వు ఎక్కువ కాలం జీవించకుందువుగాక అని చెప్పించాడు. క్రౌంచ పక్షిని చూసి జాలిపడి మహర్షి ఆవేదనతో పలికిన ఆ మాటలు చందోబద్ధమైన శ్లోక రూపాన్ని ధరించాయి. తీవ్రమైన ఆవేదనలో తన నుండి అప్రయత్నంగా వెలువడిన ఈ పలుకులు అందమైన శ్లోక రూపాన్ని పొందడం వాల్మీకికే ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ మాటలు 4 పాదాలుగా విభజించటకు అనువుగా ఉన్నాయి. పాడటానికే కాదు, పాడుతూ వాడటానికి కూడా లయబద్ధంగా చూపిస్తున్నాయి. ఆ శ్లోకాన్ని మహర్షి మళ్ళీ మననం చేసుకున్నాడు, విస్మయాన్ని పొందాడు. వాల్మీకిది సున్నిత హృదయం, ఆయన మనస్సు కోమలం. పక్షి మనస్సును అర్థం చేసుకుని వాల్మీకి కలత చెందాడు. అందుకే వాల్మీకి రాముడు లభించాడు. పక్షి యొక్క శోకాన్ని సమంగా వాల్మీకి కూడా అనుభవించాడు. ఆయన దుఃఖం తన కొరకు కాదు, ఆయన శోకం లోకం కొరకే. అందుచేత అప్రయత్నంగా అసంకల్పితంగా ఆ దివ్యాత్ముని మాటలు శ్లోక రూపాన్ని దాల్చాయి. శోకము లోకంతో కలిసి శ్లోకంగా మారింది. వాల్మీకి ఆశ్రమం చేరాడు. ఈ శ్లోకాన్ని శిష్యులకు వినిపించాడు. తాను పదే మననం చేయసాగాడు. తన ధ్యాస మాత్రం పక్షి మీద, శ్లోకం మీదే ఉంది. ఈ స్థితిలో సృష్టికర్త చతుర్ముఖుడు అయిన బ్రహ్మదేవుడు వాల్మీకిని చూచుటకు ఆశ్రమానికి వచ్చాడు. బ్రహ్మదేవుని చూడగానే వాల్మీకి విస్మితుడైనాడు. వెంటనే లేచాడు, చేతులు జోడించి నమస్కరించాడు. ఆర్ఘ్యపాద్యాదులు ఇచ్చి అర్చించాడు.
కుశలంను ప్రశ్నించాడు. పితామహుడైన బ్రహ్మదేవుడు ఎదురుగా కూర్చొని ఉన్నాడు. అయినను వాల్మీకి మనసు ఆక్రమంచ పక్షి మీదనే ఉంది. తాను అప్రయత్నంగా పలికిన శ్లోకంను గూర్చి ఆలోచన సాగుతుంది. వాల్మీకి ఆంతర్యమును బ్రహ్మదేవుడు గ్రహించాడు. చిరునవ్వు చిందిస్తూ చతుర్ముఖుడు, మహర్షి, నీవు పలికింది శ్లోకమే, ఈ విషయంలో సందేహం లేదు. నా సంకల్పం వల్లనే ఆ శ్లోకం నీ నుండి పుట్టింది. నీవు నారదం ద్వారా శ్రీరాముని చరిత్రను ఆలకించి ఉన్నావు. రామస్య చరితం సర్వం కురు త్వం ఋషి సత్తమ. ఋషిశ్రేష్ఠుడా, శ్రీరాముని సంపూర్ణ చరిత్రను నీవు కావ్యరూపంలో రచించు. బ్రహ్మర్షి, శ్రీరాముడు ధర్మాత్ముడు, సుగుణవంతుడు, బుద్ధిమంతుడు. నారదుడు నీకు చెప్పిన దాన్ని విన్నట్టుగా రచించు. అంతేకాదు, శ్రీరాముడు, లక్ష్మణుడు, సీత, భరతుడు, రాక్షసులు వీరందరికీ సంబంధించిన చరిత్రలు అందరికీ తెలిసినవియే కాకుండా రహస్యమైన విషయాలు కూడా నీకు తెలుస్తాయి. మహర్షి, నీ నుండి వెలువడే ప్రతి మాట సత్యమై ఉంటుంది. నీ రచనలో ఒక్క మాట కూడా అసత్యం కాదు. ప్రారంభించు. రామకథనంతా శ్లోకబద్ధం చేయి. యావస్థాద్యంతి గిరయ సరితశ్చ మహీతలే తావద్ రామాయణ కథ లోకేషు ప్రచలిష్యతి. ఈ ప్రపంచంలో గిరులు నదులు ఉన్నంత వరకు నీవు రచించే రామకథ కూడా ఉంటుంది అని పలికి బ్రహ్మదేవుడు అంతర్హితుడయ్యాడు. రామాయణం పర్వతాల కొరకు, నదుల కొరకు కాదు. పర్వతాలంటే పురుషులని భావం, నదులంటే స్త్రీలని అర్థం. ఈ ప్రపంచంలో జీవులు ఉన్నంత వరకు వారి జీవితాలను పవిత్రం చేసే రామాయణం స్థిరంగా ఉంటుంది. మనం కలియుగంలో ఉన్నాం. దీనికి మునుపు ద్వాపరయుగం ఉంది, శ్రీకృష్ణ భగవానుడి. అంతకు మునుపు త్రేతాయుగం. అప్పటి నుంచి ఇప్పటిదాకా చెక్కు చెదరని మాణిక్యం వలె ఉన్న రామాయణంను, ఆ శ్రీరామ నామాన్ని మనం మర్చిపోలేకపోతున్నాం. అది మన ఊపిరి అయింది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇటువంటి అద్భుతమైన రామాయణ కావ్యాన్ని మనకు అందించిన వాల్మీకి భగవానులకు మనం అనేకానేక నమస్సుమాంజలు సమర్పించాలి. వాల్మీకి భగవాన్కి జై, ఆదికవి వాల్మీకి మహర్షికి జై. రామాయణం అందుకే ఆది కావ్యమైంది. అనాది అని విరవీగే మాయను ఆరాధన చేసిన మహాకావ్యం. కావ్యం పారవశ్యంను, తన్మయత్వను కలిగిస్తుంది. శబ్దంలో సౌందర్యం, అర్థంలో శిల్పం, భావంలో శిల్ప సౌందర్యం ఉట్టిపడి పూర్ణ రూపంలో సౌందర్య శిల్పంగా గోచరిస్తుంది కావ్యం. సజీవ శిల్ప సుందరిగా దర్శనమిస్తుంది. కనుకనే కావ్యాన్ని కాంతా సంహితం అంటారు. వేదం ప్రభు సంహితం. నీవు ఆచరించవలసిన దాన్ని సాధికారికంగా ప్రభువు వలె శాసిస్తుంది వేదం. వేదంను తిరిగి ప్రశ్నించే అవకాశం ఉండదు, చేసి తీరవలసిందే, అంతే. అందుచేత వేదంలో ప్రభు సంహితం అన్నారు. పురాణములు మిత్ర సంహిత. కథల ద్వారా, ఉపాఖ్యానాల ద్వారా ధర్మాధర్మములను, కృత్యాకృత్యములను స్నేహితుల వలె వివరిస్తాయి. అవియే భాగవతాన్ని పురాణాలు. మిత్రుల వలె వివరించే ప్రజ్ఞ, ప్రేమ కలవి. కావ్యాలు కాంతా సంహితాలు. అంటే ఒక ప్రియురాలు ప్రియుడితో, ఒక భార్య భర్తతో తన ప్రియవక్కుల ద్వారా సన్మార్గమును తిప్పినట్లు కావ్యము ప్రేమమయ వచనములతో జీవులను తృప్తిపరిచి సత్యమార్గంలో పయనించినట్లు చేస్తుంది. ఇక్కడ శోకం నుంచి శ్లోకం చెప్పుకుంటాం. అదే రామాయణానికి సమీపంగా తులసీదాస్ రామాయణాన్ని రచించడానికి రామాయణం ఆవిష్కరించబడడానికి తులసీదాస్ భార్యనే కారణం. అతన్ని కామం నుంచి రాముడి వైపు మళ్లించింది. శ్రీమద్ రామాయణం కావ్యంలో మొదటిది. ఆది కావ్యం ప్రసిద్ధికెక్కింది. రామాయణాన్ని శ్లోక రూపంలో రచిస్తాను అన్నాడు వాల్మీకి మహర్షి. శ్లోక శబ్దములకు యశస్సు అని కూడా అర్థం. కనుకనే పురుషోత్తముడైన పరమాత్మ పుణ్యశ్లోకుడిని కీర్తించబడ్డాడు. ఉత్తమ కీర్తి గల పరంధాముగా శ్లాఘించబడ్డాడు. శ్లోకరూపుడైన భగవానుడు దివ్యకీర్తితో శోభిస్తున్నాడు. అట్టి పరమాత్మ గాథను భవ్యంగా రచించిన వాల్మీకి కీర్తి శాశ్వతంగా అలరాడుతూ ఉంది. శ్లోకరూపమైన ఈ రామాయణ గాథను పఠించువారు కూడా వైభవంతో శోభిస్తారు అని వేరుగా చెప్పపనిలేదు. భారద్వాజాదులు మానిషాద అని వాల్మీకి పలికిన ఆది శ్లోకాన్ని పదే పదే గానం చేస్తున్నారు. ఒక చెవిలో శ్లోక పారాయణం నిలిచి ఉంది,
మరొక చెవిలో బ్రహ్మదేవుని వాక్కులు ప్రతిధ్వనిస్తున్నాయి వాల్మీకి మహర్షికి. వెంటనే కళ్ళు మూసుకుని అంతర్ముఖుడయ్యాడు. నారద మహర్షి చెప్పిన రామకథ హృదయతెరపై చలనచిత్రముల కథలు సాగింది. తన నుండి అప్రయత్నంగా కదిలిన మానిషాద శ్లోకం మనోఫలకంపై రమ్యాక్షరాలతో ఉచ్చరిస్తుంది. ఈ శ్లోకం వాల్మీకి ముఖత వెలువడింది, కానీ బ్రహ్మదేవుని సంకల్పం చేత అభివ్యక్తమైంది. అలాంటి శ్లోకంలో శాపాలు క్రోధాలు ఎలా ఉంటాయి? శాపాలు పాపాలు మంగళాచరణలు అవుతాయా? ఇందులో ఏదో రహస్యం ఉంది, విశేషాంశాలు దాగున్నాయి. ఈ దృక్పథంతో ఆలోచించిన పుణ్యశీలురైన మన పూర్వీకులకు ఆ శ్లోకం దివ్యమైన భవ్యమైన రామకథ గోచరిస్తుంది. ఈ సంకల్పంతో మానిషాద శ్లోకం మంగళాచరణ శ్లోకంగా మారిపోయింది. మానిషాద ప్రతిష్టాం త్వమగమ శాశ్వతి సమాయత్ క్రౌంచ మిథునాదేక అవధి కామమోహితం. ఓ పోయేవాడా, నీవు క్రంచ పక్షుల జంట నుండి కామమోహితమైన ఒక పక్షిని కొట్టి చంపావు, నీవు ఎక్కువ కాలం జీవించక ముందుగాక. ఈ భావాన్ని చెప్పే పై శ్లోకాన్ని మొదట ప్రతిపదార్థాన్ని కూడా అందించడం జరిగింది. కిరాతుని పాపమును చూసి కలత చెందిన వాల్మీకి పెట్టిన శాపం అది, కానీ ఇది మంగళ శ్లోకం. దీని యొక్క అర్థాన్ని ప్రస్తుతం మనం అధ్యయనం చేస్తున్న దృక్కోణం నుండి దర్శిద్దాం. మా అంటే లక్ష్మీదేవికి నిషాద నివాస స్థానమైన వాడ అంటే మహావిష్ణు. త్వం నీవు, యత్ ఎందువలన, క్రౌంచ మిథున వక్రంగా చరిచే రాక్షస దంపతుల నుండి కామమోహితం కామవశుడైన ఏకం ఒక్కడైన రావణ్ణి అవధి వధించితివో తత్ అందువలన శాశ్వతీ సమా చాలా సంవత్సరములు ప్రతిష్టాం వైభవంను ఆగమ పొందితివి. హే లక్ష్మీ నివాస శ్రీనివాస, రావణ మండోదరులనే రాక్షస దంపతుల నుండి కామపరవశుడైన రావణుని వధించావు. నీవు శాశ్వతమైన కీర్తిని పొందినావు. బ్రహ్మదేవుని సంకల్పంచే మహర్షి ముఖం నుండి బహిర్గతమైన ఈ శ్లోకంలో బాహ్యార్థంలో భోయవాన్ని శపించినట్లు ఉన్నది, అంతరార్థంను వీక్షించు. శ్రీరాములకు స్వస్తి పలుకుతున్నట్లుంది. మహర్షుల మాటల్లోని దివ్యభావాలు ఇలా ఉంటాయి. ఆది కావ్యం ఆవిర్భావం. పాణావామలకం యథా అరచేతిలోని ఉసిరికాయను చూసినట్లుగా దర్శించాడు వాల్మీకి మహర్షి రామాయణాన్ని. కామార్థ గుణ సంయుక్తం ధర్మార్థ గుణ విస్తరం సముద్రమివ రత్నాఢ్యం సర్వశ్రుతి మనోహరం. కామార్థములు అనే పురుషార్థములతో కూడి ధర్మ ప్రధానమైన గుణములతో విస్తరించినట్లు, రత్నాలలో నిండి ఉన్న సాగరములు శోభించినట్లు, సర్వుల వీణులను మేన్లను మనములను ఆకర్షించినట్లు వేదసార సంగ్రహ రూపమైన రామకథను మనోహరంగా రచించాడు వాల్మీకి మహర్షి. రాముడు రాజ్యం ఏలుచున్న కాలంలోనే వాల్మీకి శ్రీమద్ రామాయణాన్ని రచించాడు. రామాయణంలోని శ్లోకాలు 24,000, సర్గలు 500, ఉత్తరకాండతో కలిసి 7 కాండలు. రామాయణం పూర్తయింది. దాన్ని అభ్యసించి ఆలపించే వారెవరు? వాల్మీకి ఇలా ఆలోచిస్తుండగా మునివేషధారులైన గాయకులుగా కుశలవులు వచ్చి మహర్షి పాదాలపై పెట్టి నమస్కరించారు. కుశలవులు ధర్మజ్ఞులు, యశోవంతులు, తీయని గొంతు కలవారు, ఆశ్రమవాసులు, పైగా సోదరులు. వాల్మీకి తను రచించిన రామాయణాన్ని వారికి ఉపదేశించాడు. రామకథ చదవడానికి అనువుగా ఉంది, పాడడానికి అనుకూలంగా ఉంది. ఇందులో నవరసాలు పుష్కలంగా ఉన్నాయి. కుశలవులు సంగీతం కూడా బాగా తెలిసినవాడు. కథ విని లాభం లేదు. హృదయంలో పవిత్ర భావాలు మొలకెత్తినప్పుడే కథను విన్నదానికి సార్థకత. భగవత్ కథాశ్రవణం నందు ఎవరి నేత్రాలు చెమ్మగిల్లుతాయో వారే ఉత్తమ భక్తులు. అశ్రుపూర్ణ కులేక్షణం రామ కృష్ణ అని నువ్వు ఎప్పుడైతే వాళ్ళ కోసము అశ్రులను చిందిస్తావో ఆ అశ్రుల్లో వ్యక్తమవుతావు రాముడైనా కృష్ణుడైనా. సాధు సాధ్యతి తావూచు వరం విస్మయమాగత. కుశలవుల రామాయణ కథాకాలను ఆలపించిన ఋషులు విస్మయం పొందిన మరై బాగు అని మెచ్చుకున్నారు. భక్తికి బిడియం లేదు. సిగ్గుపడుతూ చేస్తారా భక్తి? ఇక్కడ దేవుడి పటం ఉంది, వాడు అందులో తలీనమైపోయి దండం పెట్టుకుంటుంటే అది గుడి ముందర నుంచి చూస్తున్నాడు. ఇక్కడ రోడ్డు బాట అనిపిస్తుంది. మరి వాడు వాళ్ళు అనుకుంటారు, వాడు కూడా నాగరికుడిని నేను అని అనుకున్నవాడు అలా చేయడానికి వెనకాడతాడు. ఎందుకు?
కృతజ్ఞతాభావంతో ఈ పంచభూతాత్మకమైన ప్రపంచాన్ని సృష్టించి అన్నిట్లోనూ తానై ఉన్న విష్ణు స్వరూపం నువ్వు ఏ విధంగా ప్రణమిల్లినా అది నీకు ఆనందాన్ని కలిగిస్తుందే కానీ నిన్ను సిగ్గర్ని చేస్తుందా? కాదు కదా. అలౌకిక భాషణం మనసును పవిత్రం చేస్తుంది. ఇప్పుడు మనం అదే చేసుకుంటున్నాం. అందమైన అయోధ్య, కోసల దేశానికి రాజధాని అయోధ్య. అయోధ్య జయించుటకు శత్రువులకు సాధ్యము కానిది, అందువలన అయోధ్య అయింది. బ్రహ్మదేవుని సంకల్పం వలన కైలాసంలో ఒక సరస్సు వెలిసింది. మనో సంకల్ప ప్రభావం చేత ప్రవహించినందున దానికి మానస సరోవరం అని పేరు కలిగింది. ఆ సరోవరం నుండి ఒక పాయ వేరుగా ప్రవహించింది. అది ఏ సరయూ నది అయి అయోధ్యను ఆనుకొని ప్రవహిస్తుంది. మను చక్రవర్తి స్వయంగా నిర్మించిన నగరం అయోధ్య. దాని పొడవు 12 యోజనాలు, వెడల్పు 3 యోజనాలు. 7 అంతస్తుల భవనాలు ఉన్నట్లు వాల్మీకి రామాయణంలో వర్ణించారు. గృహగాఢమవిచ్ఛిద్రాం సమభూమో నివేశితాం శాలితండుల సంపూర్ణాం ఇక్షుకాండ రసోదకం. అయోధ్యలో దట్టమైన ఇంటి ఉండేవి. నిరుపయోగమైన స్థలం కనిపించేది కాదు. భూమి మిట్టపల్లా లేకుండా సమంగా ఉండేది. వరిధాన్యం పుష్కలంగా లభిస్తూ ఉండేది. నీరు చెరకు రసం వలె తీయగా ఉండేది. మనుషులు ఉత్తములు. నగరంలో సదా మంగళవాద్యంలో మిన్నుముట్టి ఉండేవి. అయోధ్య కంటే ఉన్నతమైన పట్టణం భూలోకం లేదని చెప్పుకునేవారు. శుచీనాం రక్షితారశ్చ నిత్యం విషయవాసనం. దేశంలోని సత్పురుషులకు ఏ విధమైన బాధలు కలగకుండా ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉండేవారు. మంత్రులందరూ ఐకమత్యంతో జీవిస్తూ వ్యవహారంలో పరిరక్షించేవారు. రాజు ఆదర్శప్రాయుడు. రాజుగారి బాటలో ఆదర్శ జీవనంలో మంత్రులు సాగించేవారు. అందువలన అయోధ్య అమరావతిగా శోభిల్లింది. దశరథుడు మహేంద్రుని వలె ప్రకాశించాడు. మనిషికి మనసుందని అందరికీ తెలుసు. అది ఎంత విచిత్రమైందో ఎవరికి తెలుసు? ఎందరికీ తెలుసు. కదలనట్లే ఉంటుంది. కదిలిందా గాలి కన్నా వేగాన్ని పుచ్చుకుంటుంది. జీవికి ఎన్నో జన్మలు, కానీ అన్ని జన్మల్లో కలిసి నడిచే మనసు ఒకటి. మనసుకు ముసలితనం తెలియదు. వయసు మరలా మనసు బాధపడదు. మనసు నిండుతనం ఎరగదు. ఎన్నుండినా తృప్తి చెందదు. కోరిక బీజాల్ని నాటి కర్మవృక్షాలను పెంచి అనిత్య ఫలాలను ఆరగించి అసంతృప్తితో అలవట్టించేందుకే మనసు అలవాటు పడింది. ఆల్ ద ఎకనామిక్ యాక్టివిటీస్ ఆర్ హ్యాపెనింగ్ జస్ట్ బికాస్ ఆఫ్ దిస్. వాంట్స్ ఎఫర్ట్స్ సాటిస్ఫాక్షన్, వాంట్స్ ఎఫర్ట్స్ సాటిస్ఫాక్షన్. అక్కడి నుంచి మళ్ళీ తరగతులు. నెసిటీస్ కంఫర్ట్స్ లగ్జరీస్, నెసిటీస్ కంఫర్ట్స్ లగ్జరీస్. తృప్తి ఉండదే. మనిషికి మనసుకి వీడని వాడని బంధం ఉంది. ఈ బంధమే బ్రతుకులో అందాన్ని దూరం చేస్తుంది, అగాధాన్ని సృష్టిస్తుంది, మమతల్ని కౌగలించుకుంటుంది, బ్రతుకును మారణహోమంగా మార్చుతుంది. మార్సిజం, క్లాసిజం ఉంటుంది. ఈ నుండి ఏం లాభం? ఏదో లేదనే బాధ ప్రతి వాడి మనసులో ఉంటుంది. వాడు పేదవాడు కానీ ధనికుడు కానీ. ఉన్నవాడికి ఉండి సుఖం లేదు, లేనివాడికి లేక సుఖం లేదు. లేనివాడు లేని దాని గురించి పరితపిస్తూ ఉంటాడు. ఉన్నవాడు ఆ ఉన్నది ఎప్పుడు ఊడిపోతుందో అని పరవరిస్తూ ఉంటాడు. ఈ ద్వంద్వాల మధ్య అందాలు ఎలా ఉంటాయండి? ఆనందాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఋత్విజుడైన ఋష్యశృంగుడు, ఈయన సందర్భం ఎందుకు వచ్చిందంటే, దశరథుడికి అసంతృప్త మనసు. అంత అజేయుడైన చక్రవర్తిగా ఉండి కూడా
పుత్ర సంతానం లేదని విలపించేవాడు. అదో తీరని కోరికగా మిగిలిపోయింది. అప్పుడు అతని మంత్రి అయిన సుమంత్రుడు అంగదేశంలో ఋష్యశృంగుడు అనే ఒక మహాత్ముడు ఉన్నాడు, ఆయన ఇక్కడ తీసుకొచ్చి అయోధ్యకు తీసుకొచ్చి మనం అశ్వమేధ యాగాన్ని నిర్వహిస్తే ఆయన చాలా పవిత్రాత్ముడు, ఆయన అనుగ్రహం చేత మీరు సంతానవంతులు కాగలరు అని చెప్పేసి చెప్తాడు. సుమంతుని సలహా దశరథుడికి నచ్చి ఋష్యశృంగుడిని ఆహ్వానిస్తాడు. ఎవరి ఋష్యశృంగుడు? విభండక మహర్షి ఒక కాలంలో కఠోరంగా తపస్సు చేశాడు. ఆ మార్గం ఎచ్చటుకోపోవచ్చున ఊరుసిని చూసి విచలిత మనస్కుడు అయ్యాడు విభండకుడు. ఆమె అందానికి ముగ్ధుడైన విభండకుడు ఏకాగ్రతను కోల్పోయాడు. అతని మనసు చలించింది, వీర్యస్ఖలనం జరిగింది. ఆ వీర్యాన్ని విభండకుడు జలాశయంలో ఉంచాడు. ఆ జలాశయం వద్దకే వచ్చిన లేడి వీర్యయుక్తమైన ఆ జలంను పానం చేసింది. గర్భవతి అయి మానవ రూపం గల శిశువును ప్రసవించింది. శిశువు శిరంలో ఒక కొమ్ము మొలిచి ఉండేది. విభండకుడు ఆ శిశువును చూసి వెంట తీసుకొని వచ్చి గారభంగా పెంచి తలపై కొమ్ము ఉన్నందున ఋష్యశృంగుడని నామం పెట్టాడు. బిడ్డను బ్రహ్మజ్ఞానం చేయాలని విభండకుడు సంకల్పించాడు. తన అనుభవంలో ఉన్న బలహీనతలు లేని వాటిలాగా పెంచాలని ఋష్యశృంగుడు ప్రయత్నించాడు. తన జీవితానుభవం దృక్కోణం నుంచి పరిశీలించి విభండకు బిడ్డను అలా పెంచాడు. మన అనుభవంను జ్ఞానంగా దర్శించడం కన్నా జ్ఞానంను అనుభవంగా పాటించేందుకు యత్నించడం మంచిది. అలా కాకుండా ప్రవర్తన ద్వారా పరివర్తన తెచ్చి ఉంటే చాలా బాగుండేది. పతనం ఏమిటో తెలియకుండా జీవించడం కన్నా పతనం తెలిసి పతనం కాకుండా ఉండడమే విశేషం. ఏదో డిసిప్లిన్ అనుకుంటా కాదు, స్వేచ్ఛ. ఇక్కడ తల్లిదండ్రులపైన కానీ భగవంతుడిపైన కానీ గాడ్ ఫియరింగ్ అంటారు. గాడ్ ఫియరింగ్ ఏంటంటే నాకు అర్థం కాదు. గాడ్ లవింగ్, భక్తి ఉండాలి. భయం కన్నా భక్తి గొప్పది. భక్తికి భగవంతుడు కూడా వశ్యుడే. ఇళ్లల్లో కూడా పెంపకాలలో భక్తిని ఇన్కల్కేట్ చేయండి, భయం కాదు. వాళ్ళ ప్రేమకి మనం వశ్యులమైపోతాం. మోహాలను మరుగుపరచడం కాకుండా వాటిపై ఆధిపత్యాన్ని సాధించడంలోనే మనిషి జీవితంలో సుఖపడతాడు అంటాడు టెన్షన్. ఋష్యశృంగుడు ఎలా ఈయన పెంపకంలో ఎలా ఉన్నాడు? అరణ్యాలను సంచరించేవాడు, తపస్సు స్వాధ్యాయాలు. స్త్రీలంటే తెలియదు, భోగాలంటే తెలియదు, పట్టణాలంటే తెలియదు. అంగదేశం ఆ సమయంలో రోమపాదులు పాలిస్తూ ఉండేవాడు. అనావృష్టి కారణంగా అంగదేశంలో క్షామం ఏర్పడింది. మహాత్ముడు పవిత్రాత్ముడు అయిన ఋష్యశృంగుడి పాదం మోపించే వర్షాలు పడతాయని విద్వాంసులు రోమపాదుడికి చెప్పారు. రోమపాదుడు ఋష్యశృంగిని ఆహ్వానించమని అనుగ్రహించుకుంటాడు. విభండకుడు ఋష్యశృంగుని విడిచిపెట్టాడు. మరి ఋష్యశృంగుని అంగదేశానికి ఎలా తీసుకుని రావాలి? దానికి ఆస్థానంలోని పెద్దలు ఒక పథకాన్ని తయారు చేశారు. అందమైన నర్తకి మండలం అరణ్యానికి పంపారు. ఋష్యశృంగుని మభ్యపెట్టి మనసు మరలించి అంగదేశం వైపు ఆ మహాత్ముని అడుగులు పడేటట్టు చూశారు. గణికలు అలంకరించుకొని ఋష్యశృంగునితో స్నేహం చేసి మధుర స్వరంతో గానం చేస్తూ నృత్యం చేస్తూ ఒక మంచి స్నేహితురాళ్ళలాగా మెలిగారు. ఫస్ట్ టైం మొట్టమొదటిసారి ఋష్యశృంగుని నేత్రాలు స్త్రీలను చూశాడు. స్త్రీల స్వరాన్ని విన్నాడు. అయినా ఋష్యశృంగుడు చలించలేదు. ఇంద్రియాలు ప్రవేశించిన అమాయకమైన అతని మనస్సు ఇంద్రియాలకు తోడుగా అక్కకపోవడమే ఆయన ఉదాసీనత కారణం. ఆయన నర్తకి మండలంతను, స్వామి, ఆ ఆశ్రమం ఇక్కడే ఉంది, మీరు మా ఆతిథ్యాన్ని స్వీకరించండి,
మిమ్మల్ని సంస్కరిస్తాం. పితృసేవ చేసుకుంటూ శిశుముడు ఆశ్రమం ఏకంగా జీవిస్తున్నాడు. మాయలు మర్మాలు మమతలు మొహాలు తెలియని వాడు కనుక స్త్రీలతో భాషిస్తూ సర్వేషాం అని పులింగును ప్రేమించడు. స్త్రీ పురుష భేదాలు తెలియని పావనాత్ముడు ఋషిశృంగుడు. వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళాడు. అలాగే వాళ్ళని కూడా తన ఆశ్రమానికి ఇన్వైట్ చేశాడు. ఋషిశృంగుడు గణికలను ఆహ్వానించాడు. వారితో పాటు మోహరాక్షసు కూడా ప్రయాణమైంది. గణికలు, మిత్రుడా, నీవు ఇచ్చిన ఫలాలు మేము ఆరగించాం, మా దగ్గర కూడా కొన్ని ఫలాలు నీవు ఆరగించని తమతో పాటు తెచ్చిన పిండి వంటల మిఠాయిలు తినిపించారు. గతంలో ఎప్పుడు తిననివి చాలా రుచిగా అనిపించాయి. మధ్య మధ్యలో అతన్ని కౌలించుకోసాగారు నర్తకీమణులు. నీ ఆహ్వానం మేరకు మేము నీ దగ్గరకు వచ్చాం కదా, మా దగ్గర కూడా నువ్వు రా నైనా అని చెప్పేసి అంటే సరే అని ఒప్పుకున్నాడు. ఋషిశృంగుడు సాధు పాదం ఊపిన చోట ప్రవచన మేఘం గర్జించకపోతుందా? జ్ఞానవృక్షం ముంచిన హృదయ సీమలను తడపకుండా ఉంటుందా? రోమపాద మహారాజు ఋషిశృంగుని ఆహ్వానించాడు. అంగరాజ్యాన్ని తీసుకెళ్ళిపోయారు. వీళ్ళు వినముడే సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. తప్పిదం మన్నించమని ప్రార్థించాడు. అంగదేశంలో ఆయన కాలు పెట్టగానే వరుణుడు వర్షించడం మొదలుపెట్టాడు. అది ఆయన గొప్పతనం. సరే, తన కుమార్తె శాంతను ఋషిశృంగునికి ఇచ్చి శాశ్వతంగా అక్కడే ఉండేట్లు చేసుకోవడం కోసం రోమపాద మహారాజు నిర్ణయించుకున్నాడు. అభ్యర్థించాడు. ఋషిశృంగునికి ఇచ్చి తన కుమార్తె శాంతను వివాహం చేశాడు. వీధి బలీయమైంది. అరణ్యాలకు వెళ్ళిన ఆగామి తయారు కాదనే నమ్మకం లేదు. నేటి కర్మలు ఎలా ఉన్నా ఒకనాటి వాసన కర్మ ఫలాలు నీడలా వెంటాడుతూనే ఉంటాయి. ఇది ఋషిశృంగుడి గాథ. ఇక్కడ మనం దశరథుడు దగ్గరికి వచ్చేద్దాం. దశరథుడు రాకతో సంతోషించిన రోమపాదుడు అతి సత్కారంలో అందించాడు. దశరథుడు తన రాక వివరాలను రోమపాదునికి తెలిపి శాంతతో పాటు ఋషిశృంగిని అయోధ్యకు పంపుకొని ప్రార్థించాడు. రోమపాదుడు సంతోషించి అంగీకరించాడు. శాంత ఋషిశృంగులను వెంట పెట్టుకుని దశరథుడు అయోధ్యకు చేరాడు. అంతపురం అందరూ ఆనందించారు. అయోధ్యానగర వాసులందరూ సంతోషించారు. యాగవైభవం మనోహరమైన వసంత ఋతువు వచ్చింది. దశరథుడు ఋషిశృంగ మహర్షిని సమీపించాడు. తన వంశం పుత్రపోతలతో వృద్ధి చెందినట్లు తన చేత యజ్ఞం చేయించమని చెప్పాడు. ఋషిశృంగుడు సంతసించి అట్లనే చేయుటకు అంగీకరించి యజ్ఞాశ్రమంను విడవమని చెప్పాడు. దశరథుడు సుమంత్రుని ద్వారా త్రికులను వశిష్ఠాధిపతులను పిలిపించాడు. అశ్వమేధయాగం సంకల్పించినట్టు వారికి తెలిపాడు. కల్పసూత్రం అనుసరించి అశ్వమేధయాగం 3 రోజులు జరుగుతుంది. మొదటి దినంను చతుష్టోమము అంటారు. రెండవ దినంను ఉక్త్వము అంటారు. మూడవ దినంను అతిరాత్రము అంటారు. సామాన్యులకు సాధ్యం కాంతి అసమానులైన రాజులు కూడా నిర్వహించలేని వైభవోపేతమైన అశ్వమేధయాగంను దశరథుని ద్వారా నిర్వహింపజేశాడు. అప్పుడు దశరథుడు ఋషిశృంగుని, మహాత్మా, నా వంశాభివృద్ధికి కారణమైన కర్మను నాచే చేయించుము అని అర్థించాడు. రాజా, అలాగే చేయిస్తాను. పుత్రులు కలుగుటకై నీ చేత పుత్రకామేష్టిని చేయిస్తాను. నీకు వంశోద్ధారకులైన 4 కుమారులు పుడతారు అని పలికి ఋషిశృంగుడు అథర్వ శిరస్సులో చెప్పబడిన మంత్రాలతో అగ్నిలో హోమం చేశాడు. దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు తమ తమ యజ్ఞ విభాగంలో అందుకుంటకు వచ్చి అక్కడ కలుసుకున్నారు. సృష్టికర్తను ఆశ్రయించిన సురులు దేవతలు ఇక్కడ ఈ పుత్రకామేష్టి యాగం స్టార్ట్ చేశారు.
అక్కడ దేవతలందరూ సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని సమీపించి ఆయనకు ప్రణమిల్లి, రావణుడు మీ ఇచ్చిన వరాల వల్ల మమ్మల్ని అంతా పీడిస్తున్నాడు, మమ్మల్ని కాపాడాలి అని చెప్పేసి విన్నపం చేశారు. దేవతలారా విచారించకండి, దేవతలను రాక్షస గంధర్వ యక్షుల నుండి తనకు మరణం వాటిల్లకూడదు అని రావణుడు నన్ను వరమడిగాడు. కానీ మనుష్యులను అతడు ఉద్ధరించలేదు కనుక మానవుల చేతిలో మరణించే అవకాశం కలదు అని బ్రహ్మదేవుడు పలికాడు. ఇక్కడ నర్మగర్భంగా ఆలోచించవలసింది ఏంటంటే, రావణుడు అహంకారంతో మానవుడు చిన్నవాడు, అల్పజ్ఞుడు అని చెప్పేసి వాడితో సావు తప్పించుకోవాలనే వరాన్ని కోరుకోలేదు, మనుషుని నెగ్లెక్ట్ చేశాడు. అదే అనాదరణ. ఎవరినైనా ఎంత చిన్నవాడినైనా రామాయణంలో మనకు ప్రతి అంశం, ప్రతి ఘట్టం మనం ఎలా ఈ సంఘంలో నడుచుకోవాలి, వ్యక్తి ధర్మము, సంఘ ధర్మము, ఇవన్నిటిని ఎలా అనుసరించి అనుకరించి పాటించాలని చెప్తుంది. అనాదరం ఆపదలను సృష్టిస్తుంది, ఎవరిని అనాదరం చేయదు. చులకన భావం చితిని రగులుస్తుంది, అహంకారం అంతానికి అంకురార్పణ చేస్తుంది, గర్వము గండాలను బ్రతుకులో దించుతుంది. నమ్రతయే గొప్పతనానికి నిదర్శనం. ఎవరిని తక్కువగా భావించకూడదు. పరమాత్మ అంతటా నిండి ఉన్న ఈ సృష్టిలో అందరూ పూజనీయులే, కానీ అహంకారికి అందరూ హీనంగానే కనిపిస్తారు. ప్రపంచంలో భగవంతుడు మినహా ఏది స్థిరం కాదని విశ్వసించేవారే భక్తులు. అందుచేత వారి ప్రాణాలన్నీ పరమాత్మని ఆశ్రయించుకొని ఉంటాయి. ఆ ప్రాణాలని రక్షించే బాధ్యత పరమాత్మ మీదే ఉంటుంది. దశరథుడు అనగా దశేంద్రియంలను జయించిన వాడని అర్థం. ఎవరు దశేంద్రియాలను జయిస్తారో వారికి రాముడు పుత్రుడుగా జన్మిస్తాడు. పుత్రయేష్టి కావచ్చింది. ఒక మహాపురుషుడు శుభలక్షణ సంపన్నుడై పైకి లేచాడు. అతని తేజం భాస్కర తేజంను పోలింది. అతడు తన 2 చేతులతో వెండి మూత ఉంచిన బంగారు పాత్రను పట్టుకొని వచ్చాడు. దశరథుడు చేతులెత్తి ఆ దివ్యాత్మకు నమస్కరించాడు. దశరథ మహారాజా, నీ సేవలతో తృప్తి చెందిన దేవతలు నీకు ఈ పాయసంను నా ద్వారా పంపారు. ఈ పాయసం నీకు సంతానమును ప్రసాదిస్తుంది, ధనమును ఇస్తుంది, ఆరోగ్యమును పెంపొందిస్తుంది. ఈ పాయసమును నీ రాణులకు ఇమ్ము, వారి యందు నీకు పుత్రులు లభించగలరు అని ప్రాజాపత్య పురుషుడు పలికాడు. పాయసం నిండిన స్వర్ణపాత్రను దశరథుడు నతమస్తకుడు సవనీయంగా అందుకొని ఆనందించాడు. ఆ దివ్య పురుషునికి ప్రదక్షిణ నమస్కారాలు అర్పించాడు. బభూవ పరమప్రీత ప్రాప్య విత్త వివాదన. పాయసంలో అందుకున్న దశరథుడు ధనం లభించిన నిరుపేద వలె సంతోషించాడు అంటాడు వాల్మీకి మహర్షి. కోరికలు చక్రవర్తిని కూడా పేదవాడిగా మారుస్తాయి. జీవన వస్త్రాన్ని చీలికలుగా చేరేసి కోరికలే. కనుక భక్తులు కోరికలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి. గౌతమ బుద్ధుడు కూడా ఇదే ఉపదేశించాడు. డిజైర్, కోరిక క్షయం అయితే నీకు అదే మోక్ష స్థితి, ఇంకేమీ లేదు. దశరథుడు తన 3 భార్యల దగ్గరికి వచ్చేసి, ఇదిగో పుత్ర సంతానం ప్రసాదించి ఈ పాయసంను దేవతలు అనుగ్రహించారు, ఆరగించండి అని కౌశల్యతో పలికాడు. దశరథుడు ఆ పాయసంలో సగభాగంలో కౌశల్యకి ఇచ్చాడు. మిగిలిన సగభాగంలో సగం సుమిత్రకి ఇచ్చాడు, అనగా 4వ వంతు. మిగిలిన 4వ వంతులో సగభాగంను కైకేయికి ఇచ్చాడు, అంటే 8వ భాగం. పోగా మిగిలిన 8వ భాగంను మరలా సుమిత్రకి ఇచ్చాడు. ఈ విధంగా దశరథుడు పాయసంలో భార్యలకు పంచాడు. వాల్మీకంలో ఇలా ఉంది:
దీనిలో ఈ పాయసం పంచడం గురించి తులసి రామాయణం, భారత రామాయణం, కంబరామాయణం, ఆధ్యాత్మరామాయణం ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వాళ్ళ వాళ్ళ భావస్ఫూర్తితోనే, భావోద్వేగంతో భగవంతుని స్మరించడం కోసం అనుకో, ఆయన కీర్తిని పొగడడం కోసం అనుకోండి, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్పారు. కానీ వాల్మీకంలో చెప్పింది ఇది. అసూయ లేని వారు మాత్రమే జ్ఞానాన్ని పొందగలరు. శ్రీరామజననం. దశరథుడు ముగ్గురు భార్యలు యజ్ఞపాయసంలో భుజించారు. అగ్ని సూర్య తేజము గల గర్భములను ధరించారు. గర్భవతులైన పత్నులను చూసి దశరథుడు తృప్తి చెందిన వాడై సురపూజితుడైన విష్ణుదేవుని వలె శోభించాడు. యజ్ఞం పూర్తి అయిన తర్వాత ఒక సంవత్సరానికి చైత్ర శుద్ధ నవమి నాడు పునరసు నక్షత్రం గురుడు చంద్రునితో కలిసి ఉన్న కర్కాటక లగ్నంలో 5 గ్రహాలు ఉచ్చస్థానంలో ఉండగా దశరథుని జ్యేష్ఠపత్ని కౌసల్య, జగన్నాథుడు సర్వలోక సంపూజ్యుడు, సర్వలక్షణ సంపన్నుడు, ఇక్ష్వాకు వంశవర్ధనుడు అయిన శ్రీరామప్రభువును ప్రసవించింది. శ్రీరామచంద్ర భగవానికి జై. జై శ్రీరామ్. సత్యపరాక్రముడు, సమస్త సద్గుణ సంపన్నుడు అయిన భరతుని పుష్యమి నక్షత్రం మీనలగ్న కైకేయి ప్రసవించింది. సకల శాస్త్ర పారంగతులు గొప్ప వీరులు అయిన లక్ష్మణ శత్రుఘ్నులను ఆశ్లేష నక్షత్రమున కర్కాటక లగ్న సుమిత్ర ప్రసవించింది. పరమాత్మ గర్భంలో ఉన్నందున కౌసల్యకు వాంఛలు తలెత్తలేదు. ఎవరి హృదయంలో భక్తి ఉంటుందో వారికి కోరికల సంత గోల రుచించదు. దశరథుడు వశిష్ఠుని చూచి స్వస్తి పలకమని చెప్పాడు. వశిష్ఠుడు అంటాడు, అది భగవద్ వైభవం అంటే ఏంటి? సమ్మోహనపరుస్తుంది, మనుషుల్ని నిశ్చేష్టుల్ని చేస్తుంది, పరాధీనంగా ఉంటాడు. కృష్ణుడు పుట్టినప్పుడు కూడా అలాగే ఉంది. ఇప్పుడు వశిష్ఠుడు అంటాడు, ఈ పిల్లవాడిని చూడగానే నేను నా పేరును కూడా మర్చిపోయాను. ఇక్కడ నేను మంత్రాలు ఇలా చెప్పేదయ్యా. ఐ లాస్ మై మెమరీనే కదా అన్నిటికీ మూలం. ఇట్స్ అ బ్యాంక్. ఆ బ్యాంక్లో గుడ్, బ్యాడ్ అండ్ అగ్లీ ఎన్ని మెమరీస్. ఆ మెమరీని మొత్తం క్లియర్ చేసేసేది కేవలం రామనామం ఒక్కటే, భగవన్నామం ఒక్కటే. ఏ రూపంలో అయినా భావించండి. శ్రీపుం రూపాలు అనేవి మనం కల్పించుకున్నవి. అన్ని రూపాలు ఆయనవే, అన్ని రూపాలు ఆమెవే. ఇప్పుడు మనం వసంత నవరాత్రులు చేసుకుంటున్నాం. అది లలితా స్వరూపం. సాక్షాత్ లలితా పరభట్టారిక శ్రీరామచంద్రుడే, శ్యామల శ్రీకృష్ణుడు. ఇక్కడ మనం చైత్రంలో వసంత నవరాత్రులు చేసుకుంటున్నాం, అక్కడ ఆశ్వయుజంలో దేవి నవరాత్రులు చేసుకుంటాం. అంతే. రాముడే మంత్రస్వరూపుడు. రామ మనం అనుకున్నప్పుడు, రా అన్నప్పుడు మనలో ఉన్న టాక్సిసిటీ అంతా బయటికి వెళ్ళిపోతుంది. విషపూరితమైన ఆలోచనలు అనుకోండి, విషపూరితమైన ఏదైనా అనుకోండి, ఇక్కడ నోరు మూసుకుంటుంది మా అనగానే. ఇది ఒక రకమైన ప్రాణాయామం. పరమాత్మ దర్శనంలో నామరూపాలు ఎలా గోచరిస్తాయి? నువ్వు పెట్టుకునే పేర్లే. కానీ నువ్వు ఏ పేరు పెట్టుకొని పిలిచినా పలుకుతాడు, వింటాడు, నామి అవుతాడు. నామకరణం 11 రోజుల తర్వాత 4 పిల్లలకు నామకరణం జరిగింది. కౌసల్య తరుణునికి రాముడని, కైకేయి కుమారునికి భరతుడని, సుమిత్రపుత్రులకు లక్ష్మణ శత్రుఘ్నులని వశిష్ఠుడు నామకరణం చేశాడు. రమంతే సర్వజన గుణై అస్మిన్ ఇతి రామ. సుగుణాల రాశియకు ఎవని ఎందు సమస్త జంతు సుఖవంతులవుదురో అతడే రాముడు. లక్ష్మీ అస్య అస్థితి లక్ష్మణ. ఐశ్వర్య వైభవం కలవాడు లక్ష్మణుడు, లక్ష్మీ సంపన్నుడు. బిభర్తీ భరత, రాజ్యంను భరించువాడు భరతుడు. శత్రువును హంతీతి శత్రుఘ్న, శత్రువులను వధించువాడు శత్రుఘ్నుడు. వారి నామంలో శబ్దార్థములు ఈ విధంగా భాషిస్తున్నాయి.
సర్వప్రియకరస్తస్య రామస్యాపి శరీరత లక్ష్మణో లక్ష్మి సంపన్నో బహి ప్రాణ ఇవ వర. లక్ష్మణుడు రామసేవ ఎందే తృప్తి చెందేవాడు. రాముని తృప్తిపరచడంలో తన శరీరం అర్పించడం కూడా వెనుకాలేవాడు కాదు. రామునికి బహిప్రాణంగా వివరించేవాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే జ్ఞానం ఒకటే సరిపోదు. భక్తితో కూడుకున్న జ్ఞానం. భక్తితో భగవంతుని సేవించినప్పుడే బ్రతుకు పునీతమవుతుంది. ఆచరణ లేని జ్ఞానం శాంతినివ్వదు. భగవంతుని గురించి నీకెంత తెలుసు అని పరమాత్మ ఆలోచించాడు. పరమాత్మ కొరకు నీవెంతగా పరితపిస్తున్నావా అనేది ఆయన వీక్షణం. గీతలో కూడా శ్రీకృష్ణ భగవానుడు అదే ఉటంకించాడు. యోమే భక్త సమే ప్రియా. సోదర ప్రేమలో త్యాగం ఉండాలి కానీ స్వార్థం చోటు చేసుకోకూడదు. అన్నదమ్ములనే ప్రేమించలేని అచ్యుతుని ఎలా ప్రేమిస్తాడు? ఇకపోతే విశ్వానికి మిత్రుడైన విశ్వామిత్రుడి గురించి మనం చెప్పుకుందాం. అయోధ్యకు విశ్వామిత్రుడు ఆగమనం. గాధినంతుడైన విశ్వామిత్రుడు దశరథుడితో ప్రేమవచనములు పలికాడు. రాజా, నేను ఒక యజ్ఞం తలపెట్టాను. 2 రాక్షసులు ఆ యజ్ఞానికి విఘ్నం కలిగిస్తున్నారు. ఒకడు మారీచుడు, ఇంకోటి సుబాహుడు. వాళ్ళని నేను శపించగలను, కానీ ఈ యజ్ఞం చేసేటప్పుడు శాంత స్వభావి ఉండాలి. తన శక్తిని ఉపయోగించుకోకూడదు. యజ్ఞ సంరక్షణ కోసం నీకు ఆ కుమారుడు రాముని తీసుకుపోదలిచాడు. నా శిక్షణలో రాముడు వారిని తప్పక వధించగలడు. దానివల్ల అతని కీర్తి ముల్లోకంలో వ్యాపిస్తుంది అని చెప్పాడు. దశరథుడు ఏడ్చాడు, బాధపడ్డాడు, భయపడ్డాడు. వశిష్ఠుని సలహా మేరకి పంపించాడు. విశ్వామిత్రునితో రామలక్ష్మణులను పంపించడం వల్ల దశరథుడు ఒక గొప్ప పుణ్యాన్ని సంపాదించాడు అనొచ్చు. ఎందుకంటే విశ్వామిత్రుడు లాంటి గురువు, ఆ గురువు వాళ్ళలో భగవంతుని దర్శించిన గురువు తన తెలిసిన విద్యలన్నింటినీ వాళ్ళకి ధారపోసాడు. తాను తృప్తుడయ్యాడు. లోక కళ్యాణ కార్యాలన్నీ చేయించాడు. గురువచనం మనోభిప్రాయం కన్నా గొప్పది. గురువు చెప్పిన దాన్ని ఆచరించడానికి వెనకాడని వారే శిష్యులు. ప్రేమ జయించలేని ఈ ప్రపంచంలో ఏదీ ఉండదు. తన శక్తి పైన కాకుండా పరమాత్మ శక్తి పైన ఆధారపడి జీవించబడే భక్తుడు, అతడే మహర్షి అవుతాడు. గురువును అనుసరించినప్పుడు తన వ్యక్తిగత సుఖాలకు శిష్యుడు ప్రాధాన్యం ఇవ్వకూడదు. ఇక్కడ మనకి ఒక గొప్ప శ్లోకం రామాయణం నుంచి విశ్వామిత్రుడు చెప్పి, అది ఇప్పటికీ మనం వెంకటేశ్వర సుప్రభాతంలో చెప్పుకుంటాం. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూలా కర్తవ్యం దైవమాన్నికం. కౌశల్య యొక్క సత్పుత్రుడు బాబు ఓ రామ, తెల్లవారుతుంది. ఓ నరశ్రేష్ఠుడా లెమ్ము, భగవత్ప్రీతికరమైన కార్యములను ఆచరించవలసింది అంటాడు విశ్వామిత్రుడు. పుత్రుడు సద్బుద్ధి అయితే తల్లిదండ్రులకు సత్కీర్తి లభిస్తుంది. కౌశల్య మంచి బిడ్డను కన్నది. ఆమె కడుపు చల్లగా ఉంది. కర్తవ్యాన్ని తెలిపేందుకు నిద్రలేపేవాడే సద్గురు. కర్తవ్యాన్ని విస్మరించి వాసనలో నిద్రలో మగ్నమై ఉన్నవారిని నిద్రలేపుతాడు గురువు. కర్తవ్యాన్ని తెలుపుతాడు. అజ్ఞాన నిద్ర నుండి నిద్రలేపువాడే నిజమైన గురువు. బ్రతుకు గమ్యం భగవంతుడు. భగవత్ సాక్షాత్మే జీవిత లక్ష్యం. లక్ష్యంను ఆలక్ష్యం చేయవారికి, నిర్లక్ష్యం చేయవారికి సుఖశాంతులు మిగలవు. కర్తవ్యం దైవమాన్నికం. దైవ సంబంధమైన కార్యములనే ఆచరించుము. మామూలుగా లౌకిక కర్మాలు చేసినా కానీ నామాన్ని స్మరిస్తూ చేస్తే అది దైవిక కార్యమే ఉంటుంది. నువ్వు ఏది సేవించినా అది బ్రహ్మార్పణం చేసేవనుకో, ఆ బ్రహ్మకే చెందుతుంది. భగవంతుని నిద్రలేపడం అనేది అప్పటి నుంచి వచ్చిన ఆనవాయితీ ఇప్పటికీ కొనసాగుతుంది. మన మానవ చరిత్ర అంతవరకు కొనసాగుతూనే ఉంటుంది.
ఫస్ట్ వీళ్ళని తీసుకెళ్ళింది అంగదేశం. సరయు నది గంగలో సంగమించే చోట ఏర్పడింది ఈ అంగదేశం. ఈ అంగదేశం ఎలా ఏర్పడింది? అంగ అనంగుడు మన్మధుడిని ఇక్కడే త్రిపురారి భస్మం చేసిన చోటు, శివుడు తపస్సు చేసిన పుణ్య ప్రదేశం. మూడో నేత్రం ముక్కంటికే కాదు, మనుషులందరికీ ఉంది. అదే జ్ఞాన నేత్రం. అది మూసుకొని ఉంటుంది కాబట్టి మనకి విచక్షణ తెలియదు, వివేకము తెలియదు. అందుకని ఆ వివేక చూడమని దొరికితే ఆటోమేటిక్గా ఆ మూడో కన్ను ఓపెన్ అయిపోతుంది. ఆతిథ్యం వల్ల దేహానికి ఉపశమనం కలుగుతుంది. అందుకని ఇంటికి వచ్చిన వారికి ఆతిథ్యం ఇచ్చి ఆ తర్వాత తడిసిన మంచం బీచుకున్నట్టు ఏదో పోగొట్టుకున్న వాళ్ళ ఉండకుండా అతిథి దేవో భవ అంటాం మనం. అతిథులను దేవుడే ఆ రూపంలో వచ్చాడని భావించి ఇంట్లో గృహస్థులు తప్పనిసరిగా చేయవలసింది ఆతిథ్యం. అది ఇప్పుడు లోపించింది, ఈ సమాజంలో లేదు. ఎవడెందుకు వచ్చాడా అని బాధ. ఒకప్పుడు వెతుక్కునేవాడు. అతిథి వచ్చేదాకా వెయిట్ చేసి వాడు భుజించాక గృహస్థులు భుజించేవాడు. ఆ సంస్కృతి ఎక్కడా ఇప్పుడు ఎక్కడా? ఏదో పోగొట్టుకున్న వాళ్ళ వల్లే మొహాలు పెట్టుకుంటారు. మాకు టైం లేదంటారు. దేనికి టైం లేదండి? ప్రయాణం చేయనప్పుడు గురువుతో సమానంగా నడవకూడదు. అతిథులను సాధారణంగా సాగనంపాలి. బండి ఎక్కించి పంపే బాధ్యత కూడా ఆతిథ్యం ఇచ్చిన వాడికే ఉంటుంది. గంగానది ప్రవహించే ప్రదేశంలో జ్ఞాన స్వరూపం, యమున భక్తి స్వరూపం, అయోధ్య వైరాగ్య స్వరూపం, బృందావనం ప్రేమ స్వరూపం. ఆ స్థలం గురించి చెప్తుంటాడు అనమాట విశ్వామిత్రుడు. జనసంచారం లేని భయంకర అరణ్యంలో ప్రవేశిస్తారు వీళ్ళు. నాయన రామ, పూర్వం మలదము కరుషము అని 2 విశాలమైన దేశాలు ఈ ప్రాంతంలో ఉండేవి. వాటిని దేవతలు నిర్మించారు. ఈ 2 దేశంలో ధనధాన్య సముద్రంలో శిశుపదలు తుడుతూ ఉండేవి. తాటక అనే యక్షస్త్రీ ఇక్కడ ప్రవేశించింది. అది కామరూపిణి, 1000 ఏనుగుల బలం కలది. పైగా సుందోప సుందరుల్లో ఒకడైన సుందిని భార్య. దానికి మారీచుడు అనే కుమారుడు కలడు. వత్స అపూర్వం సుకేతు అనే ఒక గొప్ప యక్షుడు ఉండేవాడు. అతనికి సంతాన ప్రాప్తి కలగలేదు. నియమస్తులతో అతను కఠోర తపస్సు చేస్తే బ్రహ్మదేవుడు సంతృప్తి చెంది తాటక అనే కుమార్తెను ప్రసాదించాడు. 1000 ఏనుగుల బలంతో పుట్టిన తాటకను సుందులకిచ్చి సుకేతు వివాహం చేశాడు. కొంతకాలానికి వారికి పుత్రుడు పుట్టాడు. అతడే మారీచుడు. అగస్త్య మహర్షి శాప ఫలితంగా తాటక భయంకర రూపం పొంది అక్కడ సంచరిస్తూ మనుషులను భక్షించసాగింది. రాఘవ, దుర్మార్గురాలు దుష్టురాలకు స్త్రీని వధించడం తప్పు కాదు. స్త్రీని వధించడానికి సందేహించకు. ధర్మ విరుద్ధాచరణం గల స్త్రీని వధించడంలో తప్పు లేదు. ధర్మోహ్యస్య అన్న విద్యతే. ఆమె యందు ధర్మము ఇసుమంతైనా లేదు. అధర్మ రూపులైన స్త్రీలను గతంలో వధించిన సన్నివేశాలు అనేకమే ఉన్నాయి. తాటక సంహారం. గోబ్రాహ్మణ హితార్థాయ దేశస్యాస్య సుఖాయ చ తవ చై పాప్రమేయస్య వచనం కర్తుముద్యత. మహర్షి, మీరు చెప్పినట్లే నేను దేశక్షేమం కొరకు మీ ఆజ్ఞను పాలిస్తాను. తాటకను వధిస్తాను, తాటకను వధించాను. అప్పుడు లక్ష్మణుడు కోపించిన వాడే రాక్షసి ముక్కు చెవులను కూడా కోసేశాడు.
రాముడు వేసిన బాణం తాటక వక్షస్థలాన్ని ఛేదించింది. దాంతో భీకరంగా గర్జిస్తూ సుడిగాలిలా గిరగిర తిరుగుతూ కిందపడి మరణించింది. దేవతలు హర్షధ్వనాలతో రాముని ప్రశంసించారు. విశ్వామిత్రుడిని సమీపించి, మహర్షి, నీకు శుభం కలుగుగాక. ఈ కార్యం మాకు ఆనందాన్ని కలిగించింది. నీవు రాముని అనుగ్రహించు. నీవు పూర్వం తపస్సు ద్వారా సాధించిన అస్త్రాలను రామునికి ప్రసాదించు అని దేవతలు విశ్వామిత్రుని డైరెక్ట్ చేశారు. ఎందుకంటే ఏది చేసినా మనం దైవార్పణమే చెయ్యాలి. దైవానికి మనం అర్పించేది ఏంటండి? అన్నీ ఇచ్చింది వాడే. బుద్ధిని ఇచ్చాడు, ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్ని ఇచ్చాడు, సంపదల్ని ఇచ్చాడు. అనుభవించ తప్పు కాదు, కానీ వాటి సంరక్షణ కోసం బుద్ధి మందులైపోయి ప్రవర్తించడం, భగవద్ అనుగ్రహం ద్వారా వచ్చింది కదా అని భగవంతుడికి సమర్పణ భావం లేకుండా, బ్రహ్మార్పణ భావం లేకుండా అన్నీ నాకే కావాలి అని, ఏం తెచ్చావని ఏం తీసుకుపోతావని, అన్నీ ఇచ్చేవాడు తీసుకునేవాడు వాడే. అదే నువ్వు భక్తిపూర్వకంగా ఇచ్చినప్పుడు ఆ భక్తికి దాసుడవుతాడు భగవంతుడు. నీ సంరక్షణ బాధ్యత ఆయన నిర్వహిస్తాడు. ఆత్మ ఒకటే సత్యం, దానికి అన్యమైనదంతా ఈ మిథ్యాలేక మాయ. ఆత్మ సత్యం, తదన్యత్ సర్వం మిథ్యతే. తాటకవనంలో రాత్రి విశ్రమించి విశ్వామిత్రుడు రామలక్ష్మణుడు మర్నాడు, రామ, నాకు చాలా ఆనందంగా ఉంది. నీకు శుభం కలుగుగాక. నీకు అస్త్రములను పూర్తిగా ప్రేమతో ప్రసాదిస్తాను. నేను నీకు దివ్యాస్త్రములు ఇస్తున్నాను. వీటి సహాయంతో నీవు దేవాసుర గంధర్వ ఉరగాదులను నిగ్రహించగలవని పలికి విశ్వామిత్రుడు పూర్వాభిముఖుడై అత్యుత్తమైన అస్త్ర సమూహంను రామునికి ఇచ్చాడు. అస్త్రదేవతలు రామునికి ప్రత్యక్షమై, రామ, మేము ఈ క్షణం నుండి నీ సేవకులం అని పలికారు. గురు అనుగ్రహం లభించిన వారికి సర్వశక్తులు దాసోహం అంటాయి. మహర్షి, ఈ ప్రదేశం చూస్తే ప్రసన్నంగా ఉంది. ఈ ఆశ్రమం ఎవరిది అని చెప్పేసి సిద్ధాశ్రమం గురించి రాముడు అడుగుతాడు. రామ, దేవతా శ్రేష్ఠుడు శ్రీ మహావిష్ణువు ఈ వనంలో చాలా కాలం వసించినాడు. వామనావతారంకు ముందు విష్ణువు ఈ ఆశ్రమంలో ఉన్నాడు. కాశ్యపుడు సిద్ధి పొందిన ప్రదేశం కనుక దీన్ని సిద్ధాశ్రమం అంటాడు. కాశ్యపుడు భార్య అయిన అదితితో కూడి వ్రతము సమాప్తి చేసుకుని శ్రీ మహావిష్ణువు స్తుతించాడు. మహావిష్ణువు ప్రత్యక్షమై వరమును కోరమనగా తమకు పుత్రుడుగా జన్మించమని భగవాన్ని ప్రార్థించాడు. విష్ణువు అనుగ్రహించాడు. అదితి పుత్రుడు వామనుడుగా అవతరించాడు. పూర్వం వామనమూర్తి ఈ ఆశ్రమంలో ఉండేవాడు. ఇదే సిద్ధాశ్రమం. ఈ సిద్ధాశ్రమంలోనే యాగసిద్ధి లభిస్తుంది విశ్వామిత్రుడికి. రామలక్ష్మణుడు 6 రోజులు రాత్రి మోళ్ళు యాగాన్ని రక్షిస్తారు. కళ్యాణానికి తోడ్పడే కర్మలను ఆచరించే వారి గుమ్మంలో ధనుర్బాణములు ధరించి రామలక్ష్మణుడు కాపలా ఉంటారు. లోక కళ్యాణం కోసం ఋషులు యజ్ఞం చేస్తుంటారు. ఆ విశ్వ కళ్యాణానికి రామలక్ష్మణుడే కాపలాదారులు అయిపోయారు. ఇక్కడే కాదు, మనకు రామదాస్ కథలో కూడా అది తెలిసింది. రామలక్ష్మణులు అనగా జ్ఞానము, వివేకము. జ్ఞాన వివేకములు ఏ మనసులో నిలిచి ఉంటాయో అట్టి మనసును అసరభావాలు పాడు చేయలేవు. విశ్వామిత్రుడు ఇక్కడ తమాషా ఉంటుంది. అగ్నిదేవునికి ఆహుతిస్తున్నాడు, కానీ ఆయన మధ్య మధ్యలో రామలక్ష్మణులను చూస్తున్నాడు. దీని ఉద్దేశం ఏంటంటే,
కరచరణాదులు కర్మలో చరించుచున్నాను. మనం ఏం కర్మ చేస్తున్నాం? బుద్ధి భగవాన్పై ఉండాలి. భక్తి లేని కర్మ నిరుపయోగమే. సర్వస్వరంలో భగవత్ సాక్షాత్కారం కొరకే. కర్మయోగులకు కూడా వర్క్ ఈజ్ వర్షిప్ అంటారు. ఎస్, యు ఫైండ్ గాడ్ ఇన్ దాట్. వెన్ యూ బికమ్ ఏ పర్ఫెక్షనిస్ట్, యూ డెఫినెట్లీ ఫైండ్ గాడ్ ఇన్ దట్. లక్ష్మణ, వాయువేగంలో చదవట్టున్నట్లు దుష్టులు మాంసపక్షకులు ఈ రాక్షసులు మానవస్థంతో ఎగరగొడతాను చూడు అని చెప్పిన మానవస్థంతో మారుచుని గుండె మీద కొట్టాడు. మారీచుడు 100 యోజనములు దూరం ఎగిరిపోయి ఒక సముద్రంలో పడ్డాడు. దురాత్ములైన వారు రాముని అనుగ్రహంకు దూరులవుతారు. 100 సంవత్సరంలో నిండు జీవితం జీవించిన మరలా అవసరంలో పడిపోతూ ఉంటారు. అట్టివారే మారీచుడు. 100 ఏళ్ల జీవితం. చెట్లు పుట్టలు కూడా పుడుతున్నాయి, పెరుగుతున్నాయి. మనకి వివేక వైరాగ్యాలు ఇచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు. ఈ జ్ఞానావిష్కరణ చేసుకోకుండా మళ్ళీ వాసనా తరంగాల్లో కొట్టుకుపోవడం ఏంటండి? పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం. ముక్తత్వం రాదా? నీలో 3వ కన్ను త్రినేత్రం తెచ్చుకున్న రోజు వస్తుంది. నీకంటే నీ అంత నువ్వే మూసుకుంటున్నావు. తెరువు, ఓపెన్ ఇట్ అప్. రాముడు ఆజ్ఞాసనం గ్రహించి సుబాహు గుండెలపై కొట్టాడు. వెంటనే సుబాహు ప్రాణాలు విడిచాడు. పిమ్మట రాముడు వాయువాస్త్రం ప్రయోగించి రాక్షసులందరినీ చంపేశాడు. రామలక్ష్మణులు యాగంను ఆనందంగా వైభవంగా సంరక్షించినందుకు తృప్తి చెందిన వారై ఆ రాత్రి హాయిగా నిద్రించారు. ఉదయాన్నే దైవ కార్యాలు పూర్తి చేసుకుని విశ్రాంతులు మార్చులు ఆశలు లేని చోటికి వెళ్ళారు. ఋషులకు నమస్కరించారు. మహర్షివర్య, మీ సేవకులం వచ్చున్నాం. మీకు ప్రీతి అయిన కార్యం ఆజ్ఞాపించండి. విశ్వామిత్రుని అనుమతితో అక్కడ కూడిన మహర్షులు రామలక్ష్మణులతో ఇలా పలికారు. మిథిలాపతి అయిన జనక మహారాజు గొప్ప యజ్ఞం చేయ సంకల్పించాడు. విష్ణు విష్ణు విష్ణు. ఆ యజ్ఞంకు మేము వెళ్తున్నాం. మీరు కూడా మాతో వస్తే మంచిది. అక్కడ అద్భుతమైన శివధనుసును చూడగలరు. పూర్వం మిథిలను పాలించిన దేవనాథుడు రాజు ఈ ధనస్సును దేవతల నుండి యజ్ఞఫలంగా గ్రహించాడు. దృఢమైన మధ్యభాగం గల ఈ ధనస్సును దేవతలు కానీ, గంధర్వులు కానీ, అసులు కానీ మంచి నారి కట్టలేరు. ఇక బలహీనమైన మానవుల విషయం వేరుగా చెప్పాలా? విశ్వామిత్ర మహర్షి వనదేవతకు నమస్కరించాడు. వనదేవతలారా, నేను తలపెట్ట కార్యం ఈ సిద్ధాసనం సిద్ధించినది. నేను గంగానదికి ఉత్తర తీరంలో ఉన్న హిమవత్పర్వతంలో చేరబోతున్నాను. మీకు క్షేమం కలుగా అని చెప్పేసి సిద్ధాసనం నుంచి వీడుకోలు తీసుకున్నాడు. సాధు హృదయం పశుపక్షాలను కూడా స్పందింపజేస్తుంది. బ్రహ్మ కుమారుడైన కుశ మహారాజు ధర్మాత్ముడు. ఆయన కుశాంబుడు, కుశనాభుడు, అధూత రజస్సుడు, వసువు అని సుగురుచుడు లేని పుత్రులు గలరు. వారు పెరిగి శ్రేష్ఠులై 4 అందమైన పట్టణాలు నిర్మించారు. కౌశాంబి నగరంలో కుశాంబుడు, మహోదయపురంను కుశనాభుడు, ధర్మారణ్యంను అధూత రజస్సుడు, మహోదయ నగరంను వసువు నిర్మించారు. రామ, ఇప్పుడు మనం ఉన్న ప్రదేశం వసువు భూమి. దీని చుట్టూ 5 పర్వతాలు ఉన్నాయి. శోణ నది కూడా వసువుదే. ఈ నదీ తీరంలోని గొప్ప పంటలు ఇచ్చే పొలాలు ఉన్నాయి. వసువు సోదరుడైన కుశనాభుడు ఘృతాచి అనే అప్సర స్త్రీని పరిణయమాడాడు. అతనికి 100 మంది పుత్రికలు పుట్టారు. ఆ కన్యను వాయుదేవుడు చూశాడు, మోహితుడయ్యాడు. కన్యలారా, మీ అందరికి ముగ్ధుడయ్యాను. నా ప్రేమను గ్రహించండి, నాకు భార్యలు కండి. చలం హి యవనం నిత్యం మానుషేషు విశేషత. యవనం అస్థిరమైనది, మానవుల్లో మరీను అంటూ నన్ను పరిణయం అత్య స్థిరమైన యవనం ప్రాప్తిస్తుంది. మీరు దేవతా స్త్రీలు అవుతారు అన్నాడు వాయుదేవుడు. అప్పుడు ఆ కన్యలు, స్వేచ్ఛానుసారంగా భర్తను పొందడం ఆచారం కాదు, సంప్రదాయం కాదు, ధర్మం కాదు. ఓ దుర్బుద్ధి సత్యరూపుడైన తండ్రిని దర్శించి మాకు మేము మరుగుగా ఎన్నుకునే కాలం ఎన్నటికీ రాకుండా అని చెప్పారు. అప్పటి కాలం అలా ఉండేది. ఆగ్రాపట్నం వాయుదేవుడు వారికి వాయుదోషంలో కలిగించాడు. ఆ వాయుదోషంతో వారంతా పట్టు తప్పిన కీళ్లతో బలహీనలయ్యారు, గూనివారయ్యారు. కన్నీరు కాచుతూ విషయం కన్యలు తండ్రి అయిన కుశనాభునితో చెప్పారు. బిడ్డలారా, అలాంటి కండిషన్స్లో, అలాంటి పరిస్థితుల్లో కూడా కుశనాభుడు చూడండి, క్షమించడం అన్నది ఓర్పు గలవారు చేయు కార్యం.
మీరు సహనశీలురైన వంశగౌరవమును కాపాడినారు. సహనము సర్వ కళ్యాణప్రదము. ఈ సహనమే లోపిస్తుందండి ప్రస్తుత మానవ సమాజం. క్షమాదానం, క్షమాయజ్ఞ, క్షమా సత్యం హి పుత్రిక, క్షమాయశ, క్షమాధర్మ, క్షమయా విష్ఠితం జగన్. ఓర్పే దానం, ఓర్పే యజ్ఞం, ఓర్పే సత్యం, ఓర్పే కీర్తి, ఓర్పే ధర్మం. ఓర్పు మీదనే ఈ ప్రపంచం నిలిచి ఉంది. కుశనాభుడు పుత్రికలను ఓదార్చి దేవేంద్రుడితో సమానును కాంపిలనను పాలించి తేజవంతుడైన బ్రహ్మదత్తునకు తన కన్యలను ఇవ్వాలని కుశనాభుడు నిర్ణయించాడు. తపస్సంపన్నుడైన బ్రహ్మదత్తుడు ఆ కన్యలను స్పృశించగానే వారి కుబ్జత్వం పోయింది. వాయుదేశం అంతరించి గొప్ప శోభతో ప్రకాశించారు. కన్యలు అత్తారింటికి వెళ్ళిన తర్వాత కుశనాభుడు కుమారులను పుత్రుడికి పుత్రగామిష్యం చేశాడు. కుశనాభుడికి పరమ ధార్మికుడైన పుత్రుడు కలిగాడు. అతని పేరు గాధి. అతడు ఎవరో కాదు, స్వయానా నా తండ్రియే. ఎవరికి? విశ్వామిత్రుడికి. అందుచేత నన్ను గాధినందనుడు అంటారు. కుశిని వంశన పుట్టు చేత నన్ను కౌశికుడు అంటారు. ఇది విశ్వామిత్రుడు ఊరు వృత్తాంతం. ఇంకా ఉంది. నా సోదరి సత్యవతి తీర్థస్వరూపంగా మారింది. కౌశికి నది హిమోత్పర్వతం ప్రవహిస్తుంది. నేను హిమోత్పర్వతం నందు నివసించకు ఆమె మీదున్న ప్రేమ కూడా కారణం. గంగా వైభవం. భగవంతుని చేరేందుకు మార్గాలు ఎన్నో, కానీ మహర్షులు నచ్చిన బాటే మనకు శ్రేయస్కరం. మహర్షులు నచ్చిన బాటే మనకు శ్రీరామ రక్ష. హిమంతుడు అనే పర్వతరాజు గంగా ఉమానీయుడు కుమార్తెలు. హిమంతుని భార్య మనోరమ. జ్యేష్ఠపుత్రిగా అయిన గంగ స్వేచ్ఛగా ప్రవహించే సమర్థురాలు. ముల్లోకములకు హితం చేయు ఆమెను తమకు సమర్పించమని దేవతలు హిమంతుని కోరారు. ముల్లోకములను పవిత్రం చేయు గంగను హిమంతుడు వారికి ఇచ్చాడు. దేవతలు గంగను తీసుకొని దేవలోకం వెళ్ళారు. మన సంప్రదాయానికి అనాది నుండి త్యాగం ఒక్కటే తెలుసు. అయోధ్యను సగరుడు అనే రాజు పాలించేవాడు. అతనికి ఇద్దరు భార్యలు. పెద్ద భార్య కేశిని, విదర్భరాజు కుమార్తె అయిన కేశిని ధార్మికురాలు సత్యభాషిని. సగరుని రెండవ భార్య సుమతి. ఈమె అరిష్టనేమి కుమార్తె, గరుత్మంతునికి సోదరి, అసమాన సౌందర్యవతి. సగరునికి చాలా కాలం సంతానం కలగలేదు. భార్యలతో కలిసి హిమత్పర్వతంకి వెళ్ళాడు. అక్కడ భృగు ప్రస్రవణము అనే పర్వతం నందు తపస్సు చేశాడు. సగరుడు 100 సంవత్సరాలు తపస్సు చేశాడు. సంతృప్తి చెందిన భృగు మహర్షి అతనికి వరమును అనుగ్రహించాడు. అత్యధిక సంతానము, అపార కీర్తి లభించిందని సగరుని ఆశీర్వదించాడు. ఇద్దరు భార్యల్లో తమాషా ఏంటంటే, ఒక ఆమెకు వంశకరుడైన పుత్రుడు పుడతాడు, మరొక ఆమెకు 60,000 మంది పుత్రులు పుడతారని భృగు మహర్షి సగరునితో పలికాడు. రాణుల కుతూహలం ఎక్కువైంది. వారిలో ఎవరికి ఒక కుమారుడు, ఎవరికి 60,000 మంది. కేశినికి అసమంజుడు అనే బిడ్డ కలిగాడు. చిన్న భార్య సుమతి సొరకాయ వంటి గర్భపిండమును ప్రసవించింది. ఆ గర్భపిండము నిస్సారంగా 60,000 మంది కుమారులు బహిర్గతమయ్యారు. పిల్లలందరూ పెరిగి యవనవంతులయ్యారు. సగరుని జ్యేష్ఠ కుమారుడు అసమంజుడు దుర్మార్గుడయ్యాడు. పాపకార్యాచరణకు పూనుకున్నాడు. సజ్జనులను బాధించసాగాడు. పౌరులకు చెడు ఎందే గొప్ప ఆసక్తి కలిగి ఉన్నాడు. చిన్నపిల్లలను పట్టుకెళ్లి సరయూ నదిలో తోసేవాడు. ఇతరాన్ని ఆ బిడ్డలు మునిగిపోతుంటే చూసి ఆనందించేవాడు. సాధు స్వభావుడైన సగరునికి దుర్జనుడైన బిడ్డేమిటి? ప్రారంధాలు ప్రబలమైనవి. సజ్జనులను బాధించట్లో దుర్జనులు ఆనందిస్తారు. అసమంజుడు అలాంటి వాడే. దుర్మార్గుడైన అసమంజుడు సగరుడు రాజ్యం నుండి బహిష్కరించాడు. దుర్మార్గులు తనవారైనను శిక్షించాలి, సుగుణవంతుల పరులైనను వారిని ఆదరించాలి. అదే సరైన ప్రభు యొక్క లక్షణం. అసమంజుని కుమారుడు అంశుమంతుడు, గొప్ప పరాక్రమవంతుడు, సర్వలోక ప్రియుడు. బురద నుండి పబ్బం ఆవిర్భించినట్లు అసమంజుని నుండి అంశుమంతుడు ప్రభవించాడు. పాతాళంలో సగర పుత్రుడు. సగర చక్రవర్తి యజ్ఞాశ్రమంలో విడిచాడు. సగరుని మన్ముడు అన్ముషముతుడు యజ్ఞంను రక్షిస్తూ దాన్ని అనుసరించాడు. యజ్ఞభవం నుండి మరల్చి మనసును హరిస్తాయి. ఇంద్రియాలే అడ్డంకులై నిలుస్తాయి. గుణము చంచలమైంది, మనసు కూడా చంచలమే. ఇంద్రియాలకు ప్రభువే ఇంద్రుడు. సగరపుత్రుడు పాతాళంలో చేరాడు. అచట పర్వతమంతా ప్రమాణం గల విరుపక్షమును ఏనుగు భూమిని మోయిచు కనబడుతుంది.
రాజకుమారులు దానికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి దక్షిణ దిక్కున వారికి మహాపద్మం అనే ఏనుగు భూమిని మోస్తూ కనపడింది. పశ్చిమ దిక్కున వారికి సౌమరసం అనే ఏనుగు కనిపించింది. ఉత్తర దిక్కున శుభకర దేహంతో భూమిని మోయించిన భద్రమనే తెల్ల ఏనుగు వాడు చూసి వందన ప్రదక్షిణాలు చేశారు. ఈశాన్య దిక్కుగా వెళ్ళారు. అక్కడ కపిల భగవాన్కి చేయి కపిల భగవాన్ని దర్శించారు. ఆ మహాత్మునికి సమీపంలో గడ్డిని మేచిన యజ్ఞాసురుని కూడా చూశారు. చూడగానే సగరపుత్రులు సందర్శించారు. అశ్వంను అపరిచితి కపిలుడే అని భ్రమించారు. నాగాళ్లను గుణపంలను రాళ్లను చేత పట్టుకుని కపిలుని మీదికి కోపంతో ఉరికారు. ధ్యానమగ్నుడైన కపిలుడు కళ్ళు తెరిచి హుంకరించాడు. మహాతపస్సు అయిన కపిలుడు హుంకరించగానే సగరకుమారుడు భస్మమైపోయారు. దిగ్గజములు అర్థిస్తూ లోనికి వెళ్ళాడు. అంశవంతుడు అక్కడ భస్మరాశిని చూశాడు. కానీ అక్కడ తర్పణ ఇవ్వడానికి నీరు లేదు. ఇంతలో తన పినతండ్రుల మేనమామ సుమతి సోదరుడైన గరుత్మంతుడు కనిపించాడు. లోకంలో లభించే జలంతో కాకుండా దేవలోకంలో ప్రవహించు గంగా జలంతో తర్పణములు ఇవ్వమని గరుత్మంతుడు అంశుమంతుడికి చెప్పాడు. గంగ వలన భస్మరాశిని సగరకుమారులు పవిత్రై స్వర్గాన్ని చేరుతారని తెలిపాడు. గరుత్మంతుని ఆజ్ఞను పాలిస్తూ అంశుమంతుడు అశ్వము తీసుకుని అయోధ్యకు వచ్చాడు. జరిగిన విషయమంతటిని సగరుడికి చెప్తాడు. సగరుడు చాలా దుఃఖిస్తాడు. కానీ శాస్త్రవిధిని అనుసరించి యజ్ఞాన్ని సమాప్తి చేస్తాడు. సగరుడు మరణించాడు. అంశుమంతుడు రాజయ్యాడు. అంశుమంతుడికి దిలీపుడు అనే పూజ్యుడు బిడ్డగా జన్మించాడు. భద్రుడైన భగీరథుడు దిలీపుడికి ధర్మపరాయణుడైన భగీరథుడు బిడ్డగా జన్మించాడు. భగీరథునికి సంతానం నందు వాంఛైనను అతనికి సంతాన ప్రాప్తి కలగలేదు. గంగను భూలోకంలో తెచ్చి తన పూర్వీకులకు సంతతిని ప్రసాదించని భగీరథుడు భావించాడు. రాజ్యాన్ని మంత్రులకు అప్పగించాడు. గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి తీవ్ర తపస్సు చేశాడు. భగీరథుని తపస్సుకు బ్రహ్మదేవుడు సంతోషించాడు. ఇదే భగీరథ ప్రయత్నం అంటారు. ఎన్ని తపస్సులు చేశాడు, ఎందరి కోసం చేశాడు? తన పితరుల కోసం, వాళ్ళ పుణ్యలోకాలకు పోవాలని. ఆ భగీరథ ప్రయత్నం అనేది ఇప్పటికీ మనకు నానుల్లో ఉంది. సంవత్సర కాలం కాలిపటంలో వెళ్ళిపోయి నిలబడి భయంకర తపస్సు చేశాడు. మళ్ళీ తపస్సు చేశాడు. ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఈశ్వరుని కోసం చేస్తే గంగను శిలంలో వహిస్తాను, నీకు శుభం చేకూరుస్తాను అని పలికాడు. భగీరథుడు పునఃతపస్సును చేశాడు. శివుడు సంతోషించాడు. బిందు సరోవరం అనే ప్రాంతంలో గంగను విడిచిపెట్టాడు. శివుడు గంగను వదిలిన పావన గంగ 7 పాయలుగా చీలి ప్రవహించసాగింది. వాటిని హలాదిని, పావని, నళిని అను 3 పాయలు తూర్పు వైపు ప్రవహించాయి. సుచక్షువు, సీత, సింధు అనే 3 నదులు పశ్చిమ దిక్కును ప్రవహించాయి. 7వ పాయ భగీరథును అనుసరించింది. తూర్పుగా ప్రవహించి తూర్పు సముద్రంలో సంగమించే ప్రవాహంలో నదులు అంటారు. పశ్చిమంగా ప్రవహించి పశ్చిమ సముద్రంలో సంగమించే ప్రవాహంలో నదములు అంటారు. అదే నదీ నదములు. నదులకు సాగరుడే గతి, సాగరుడే పతి. శివుని శిరస్సుపై నుండి పట్ట వలన అది పవిత్రోదకమని భావించి దేవ మనుషులు దాన్ని స్పృశించి మస్కంలో వేసి చదువుకున్నారు. గంగానది భగీరథుని అనుసరించింది. గంగ మధ్యలో జాహ్ను మహర్షి యజ్ఞం చేయించిన యాగశాలను ముంచేసింది. కోపగించిన జాహ్నుముని గంగను సంపూర్ణంగా పానం చేశాడు. జాహ్నుముని తన కర్ణంలో కూడా గంగను విడిచాడు. అందుకే గంగకు జాహ్నవి అనే పేరు కూడా వచ్చింది. గంగ భాగీరథి అని త్రిపథగా విఖ్యాతి పొందుతున్నది. స్వర్గలోకం, భూలోకం, పాతాళలోకం అనే 3 మార్గాలు గుండా ప్రవహించే గంగ త్రిపథగా కీర్తించబడింది. స్వర్గంలో ప్రవహించు పాయను మందాకిని అంటారు. భూలోకంలో ప్రవహించు పాయను భాగీరథి అంటారు. పాతాళంలో ప్రవహించు పాయను భగవతి అంటారు. రాఘవ, ఈ గంగావతరణ కథ పవిత్రమైంది. ఇది యశస్సును, సంపదను, ఆయుష్ను, సంతానంను, స్వర్గంను ప్రసాదిస్తుంది. శ్రీమద్ రామాయణందలి బాలకాండలో 44వ సర్గ పూర్తి అయింది. గంగాధరణంతో భాగీరథుడు త్యాగధనుడు. త్యాగధనులైన వారే జ్ఞానగంగను సాధించుట కరువులు. అహల్యాశాప మోసం. గంగను దాటారు. ప్రాతకాలంలో నిద్రించి
స్నానాలు చేసుకొని విశాల నగరంను దర్శించారు. రాముని కోరికపై విశాలపుర వృత్తాంతంలో విశ్వామిత్రుడు వినిపించాడు. దేవేంద్రుని కథను వివరించి క్షీరసాగర మొదలము అమృతమావుడి ప్రచుతమున్న ఎన్నో విషయాలను కళ్ళకు కట్టినట్టు చెప్పాడు. రామ, ఇది ఒక పవిత్రమైన ఆశ్రమం, దేవతలు కూడా పూజించే దివ్యమైన ఆశ్రమం. దీన్ని గౌతమాశ్రమం అంటారు. పూర్వము మహాత్ముడైన గౌతమశ్రీ తన భార్య అహల్యతో కూడి అనేక సంవత్సరాలు ఇక్కడ తపస్సు చేశాడు అని విశ్వామిత్రుడు ఉపక్రమించి చెప్తాడు. గౌతముడు ధర్మశాస్త్రకర్త, గొప్ప తపస్సులను గౌతముని తపోవైభవం వలన తనకు పదవీచ్యుతి కలుగుతుంది అన్న అభిప్రాయం ఇంద్రుడికి ఏర్పడింది. ఒకనాడు గౌతముడు స్నానం గంగానికి వెళ్ళి మహర్షి లేడని గ్రహించి ఇంద్రుడు గౌతముని వేషమును ధరించి ఆశ్రమంలో ప్రవేశించాడు. సుందరి, నా మనసు నీ స్వాధీనమైంది. నీ అందం నేను మర్చినట్లు చేస్తుంది. నిన్ను అభిలషించి వచ్చాను, నన్ను అనుగ్రహించు. నా హృదయం నీ సంగమును కోరుతూ ఉంది అని ఇంద్రుడు అహల్యతో పలికాడు. వచ్చిన తన భర్త ఏనని భావించింది అహల్య. సంగమించుటకు ఇది ఋతుకాలం కాదు అన్నది. దేవి, కాముకులు ఋతుకాలం వరకు వేచి ఉండలేదు. చక్కని నడుము గలదాన నన్ను తృప్తిపరచు అన్నాడు గౌతమ వేషంలో ప్రకాశిస్తున్న దేవేంద్రుడు. మునివేషంలో ఉన్న దేవేంద్రుడే అని గ్రహించి కూడా దుర్బుద్ధి అయిన అహల్య దేవప్రభు అయిన ఇంద్రుని యందు మక్కువ కలిగి అంగీకరించింది. ఉభయులు కృతకృత్యులయ్యారు. ప్రభు దేవేశ, నేను కృతార్థురాలనయ్యాను, నువ్వు తొందరగా వెళ్ళిపో. మన ఇద్దరిని బాగును కాంక్షించి గౌతముడు రాకముందే వెళ్ళిపో అన్నది ఇంద్రునితో అహల్య. ఇంద్రుడు నవ్వుతూ, సుందరి, నేను సంతోషించాను, వెళ్తున్నాను అని పలికి గౌతముడు వచ్చినేమని భయంతో పర్ణశాల నుండి బయటికి వచ్చాడు. అప్పటికే గౌతముడు ఆశ్రమానికి వచ్చేశాడు. సమిధలను దర్భలను చేతపట్టుకుని నదిలో సామాచారం చూస్తున్న గౌతముడు అగ్నిలా వెలిగిపోతున్నాడు. ఇంద్రుని చూసి గుర్తించాడు. జరిగినంత క్షణంలో గ్రహించాడు. దుష్టుడు నా రూపంను ధరించి చేయరాని దుష్కార్యం చేస్తున్నావు, నువ్వు నపుంసకుడు అయ్యేదవుగాక అని అహల్య వైపు తిరిగి, అనేక వేల సంవత్సరాలు నువ్వు ఈ ఆశ్రమంలోనే వాయుభక్షణం చేస్తూ ఏ ఆహారం లేకుండా ఎవరికి కనపడకుండా ధూళిలో పొరలాడుతూ తపస్సు చేస్తూ ఉంటావు, ఇక్కడే ఉంటావు అని ఒక కన్సెషన్ ఇచ్చాడు. పశ్చాత్తాపంతో లజ్జతో బాధపడుతున్న అహల్యను చూసి, దశరథ కుమారుడైన శ్రీరాముని ఇక్కడ ప్రవేశించగానే నీవు పరిశుద్ధమవుతావు. ఆ రాముని సత్కరించి అర్చించిన పిదప శాప విముక్తిని పొంది నీవు నన్ను చేరి శిక్షిస్తావు అని పలికి తపస్సంపన్నుడు తేజవంతుడైన గౌతముడు ఆ ప్రదేశం విడిచి హిమోత్పర్వమునకు వెళ్ళి తపస్సును ఆరంభించాడు. రాముని సేవించాడు. రాముని సేవించాడు గౌతముడు. రామపాదం తగిలి అహల్య పరిశుద్ధురాలైపోయింది. పునీతైన అహల్యను గ్రహించాడు. అహల్య బ్రహ్మదేవుని కుమారి. ఆమెకు మొదట గౌతముడు పునొచ్చింది ఇంద్రుడని తెలియకపోవచ్చు. ఋతుకాలం కాదు అన్నది. గౌతముడు ధార్మికుడే కానీ కాముకుడు కాదు. ఇంద్రుడికి తనపై కన్ను పడి ఉన్నదని అహల్యకు తెలుసు. ఇంద్రుడు అంతటి వారు తనను పొందుకొని వచ్చాడని భావించింది. ఇంద్రుని పొగడ్త కూడా ఆమెను బలహీనపరిచింది. కొందరు స్త్రీలు అధికులు తమను వాంఛించినప్పుడు అదొక గౌరవంగా గొప్పగా భావించి లొంగిపోతారు. మరికొందరు స్త్రీలు పొగడ్తల మధ్య కరిగిపోయి తల వంచుతారు. తన సౌందర్యాన్ని చూసుకుని గర్వించే స్త్రీ తన అధికారాన్ని చూసుకుని అహంకరించే పురుషుడు ఏనాడైనా పతనం కాకపోరని అహల్య వృత్తాంతం మనకు తెలుపుతుంది. ధర్మ మార్గం అంతటి సులభమైంది కాదు, చాలా కష్టం. పదునైన కత్తి అంచు వంటి దానిపై ప్రయాణం కష్టం. దీన్ని సాధించడం దుస్తరమని మహర్షులు చెప్తారు అంటాడు కఠోపనిషత్తుల్లో నచికేతునితో యమధర్మరాజు. అనేక సంవత్సరాల సాధన ఒక క్షణంలో వృధా కావచ్చు. పతనం సహజం. పతనాన్ని చూసి పరితపించాల్సిన అవసరం లేదు. పతనాన్ని ప్రగతిగా ఎలా మార్చుకోవాలో ఆలోచించుకోవాలి. అహల్య గాథ మనకు అదే చెప్తుంది. పతితులైన వారికి పశ్చాత్తాపమే ప్రాయశ్చిత్తం. పసిబిడ్డలా విలపించే వారికి
పరమాత్మ లభిస్తాడు. అహల్య అనేక సంవత్సరాల తపస్సులో గడిచింది. పాపం క్షణంలో చేయవచ్చు, ప్రక్షాళనానికి జన్మలే సరిపోకపోవచ్చు. అనేక సంవత్సరాలు తపస్సు చేసినా భగవాన్ అనుగ్రహం లేనిదే ముక్తి లభించదు. భక్తికి భగవంతుడు తల వంచుతాడు. ఏ ప్రదేశంలో అహల్య శీలాన్ని పోగొట్టుకున్నదో అక్కడికే వచ్చాడు శీలవాన్ అని కీర్తించబడిన శ్రీరాముడు. నీవు తపస్వి కాగలిగితే నీ ఇంటికి కూడా రాముడు వస్తాడు. అహల్య రోధించగానే గౌతముడు కనికరించి శాపాంతం తెలిపాడు. తనను ఖండించిన గొడ్డలికి సువాసనను అందిస్తుంది చందన వృక్షం, తనను హింసించిన వారికి కూడా ప్రేమను పొందుతుంది సాధు హృదయం. శాపం పెట్టడం వలన నశించిన శక్తి తపస్సు వల్ల సిద్ధిస్తుంది. కోపంలో వ్యయమైన శక్తి శాంతంలో తిరిగి ప్రాప్తిస్తుంది. లోభంలో కోల్పోయిన జ్ఞానం త్యాగంలో సిద్ధిస్తుంది. కామంలో తరిగిపోయిన ఆనందం ప్రేమలో లభిస్తుంది. అహల్య తప్పు చేసింది, పశ్చాత్తాపం చెందింది, తపస్సు చేసింది, రాముని కృపకు పాత్రలై తరించింది. అలాగే మనం కూడా చేసిన పాపాలకు పశ్చాత్తాపం చెంది అవి తిరిగి పునరావృతం కాకుండా తపస్సును తరించాలి. ఇదే అహల్య శాప వృత్తాంతంలో మనం గ్రహించవలసింది. అహల్య అనగా దున్ననిది అని అర్థం. బంజరు భూమి లాంటిది. బీడు భూమి, దున్నని భూమి ఏ పంటకు పనికిరాదు. అలాగే తపస్సు లేని అహల్య అయోగ్యురాలై గౌతమునికి దూరమైంది. తపస్సు చేసి రాముని కృపకు పాత్రలై దున్నిన భూమి వలె జ్ఞాన పంటను పండించడం సుక్షేత్రంగా మారింది. కష్టించిన వారికే ఫలాలు లభ్యమవుతాయి. కష్టాలు కన్నీళ్లు సత్యమార్గంలో నిత్యోపవాసాలను మరవకూడదు. భగవంతుడు కొందరికి బాధల రూపంలోనే దర్శనమిస్తాడు. కామిని పాపము కడిగిన పాదము అని బ్రహ్మ కడిగిన పాదంలాగా అన్నమాచార్యులు స్తుతించారు. జనకుని యజ్ఞశాలలో శ్రీరాముడు. మనం ఇప్పుడు ఇంకా కళ్యాణ ఘట్టానికి దగ్గరగా వచ్చేసాం. జనకుని యజ్ఞశాలలో శ్రీరాముడు. విశ్వామిత్రుడు రామలక్ష్మణుడు వచ్చారని పురోహితుడైన శతానందుడు జనకునితో పలికాడు. శతానందుడు గౌతమ మహర్షి జ్యేష్ఠపుత్రుడు. వశిష్ఠుని ఆశ్రమం సామాన్యమైంది కాదు, బ్రహ్మలోకం లాంటిది. శతానందుడు శ్రీరామచంద్రుడికి విశ్వామిత్రుని యొక్క గొప్పతనం గురించి చెప్తాడు. శతానందుడికి అహల్య తల్లి. మహర్షి, మా తల్లి అహల్య గొప్ప తపస్సుని, యశస్సుని. ఆమెను రామునికి చూపించారా? సర్వలోక ఆరాధ్యమూర్తిని రాముని మా తల్లి పూజించిందా అని అడుగుతాడు. అంటూ రామ, విశ్వామిత్రుడు సామాన్యుడు కాడు, తపస్సు చేసి బ్రహ్మర్షిగా మారాడు, అసమానం ప్రభావం గలవాడు. అట్టే విశ్వామిత్రుని రక్షకుడుగా పొందిన నీవు ధన్యుడవు. రామ, విశ్వామిత్రుని శక్తి ఎంతతో అతని చరిత్ర కూడా అలాంటిది, పరస్పరం పోటీ పడుతుంటాయి. ఇక్కడ విశ్వామిత్రుని విశిష్ట చరిత్రలో వశిష్ఠుడి గురించి. వశిష్ఠుని ఆశ్రమం సామాన్యమైంది కాదు, అది బ్రహ్మలోకం లాంటిది. ఒకరోజు విశ్వామిత్రుడు మునిశ్రేష్ఠుడైన వశిష్ఠునికి ఆశ్రమానికి వచ్చాడు. తన అక్షుని సైన్యముతో సహా వశిష్ఠుని దర్శించాడు. వశిష్ఠుడు సాదరంగా ఆహ్వానించాడు. విశ్వామిత్ర, నీకు నీ పరివారానికి ఆతిథ్యం ఇస్తాను, నేను స్వీకరించు అని అన్నాడు. ధర్మాత్ముడు ఉదాహరణైన వశిష్ఠుడు విశ్వామిత్రుడు ఎంత చెప్పినా వినకుండా ఆతిథ్యం స్వీకరించమని బలవంత పెట్టాడు. రాజొద్దనుంది. అక్షుడు నీ సైన్యంకు విందు చేయటం మాటలు, అందులో ఆశ్రమం. సరే, మీ ఇష్టం అండి, మీకేది ఇష్టం అలాగే చేయండి అన్నాడు విశ్వామిత్రుడు. ఆయన ఆశ్రమంలో శబల అనే కామధేను ఉంది. శబల, నేను ఈ విశ్వామిత్రుడికి ఆయన పరివారానికి ఆతిథ్యం ఇవ్వాలని సంకల్పించను.
భోజ్య చోష్య లేహ్యాదులతో కూడిన రుచికరమైన భోజనమును వారి వారి ఇష్టానుసారంగా అందించు. చూస్తుండగానే క్షణకాలంలో శబల ఆహార పదార్థాలను సంకల్పమాత్రంగా సమకూర్చింది. శబల సృష్టించిన ఆహార పదార్థాలు అవన్నీ చూసి విశ్వామిత్రుడు వశిష్ఠుని ఫస్ట్ రిక్వెస్ట్ చేస్తాడు, విన్నపించుకుంటాడు. ఓ బ్రహ్మర్షి, ఇది నీకు ఆశ్రమం కంటే దేశానికి ఎంతో ఉపయోగపడుతుంది. నేను రాజులాగా చక్రవర్తిలాగా అడుగుతున్నాను, ఇది నేను తీసుకెళ్తాను. దీనికి బదులుగా మీకు లక్షల గోవులను ఇస్తాను. వద్దు నాయన, నాకు ఈ శబలే రత్నము, ఇదే ధనం, ఇదే సర్వస్వం, ఇదే నా జీవితం. నేను శబలను ఇవ్వను కాక ఇవ్వను అంటాడు. ఆవేశపూర్తుడైన విశ్వామిత్రుడు శబల ఏడుస్తున్నా లాక్కెళ్ళిపోతుంటాడు. శోకాతులను దేని చూసి విత్తలు తెలుసుకునే వశిష్ఠ బ్రహ్మర్షి వశిష్ఠుని దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చిన శబలను చూసి వశిష్ఠుడు, శబల, నువ్వు నాకు ఏమీ అపరాధం చేయలేదు. ఈ రాజు నిన్ను నా నుండి బలవంతంగా తీసుకొని పోతున్నాడు. నేను మహర్షిని, అతడు రాజు. అతడి బలం ముందు నేను సమానం కాను. అతని గొప్ప సైన్యం ఉంది, నేను కేవలం సాధకుడను, తపస్విని అని పలికాడు. ఈ ప్రపంచంలో బలం కలవాడిదే రాజ్యం, శక్తి కలవాడిదే సమస్య అంటే అప్పుడు శబల అంటుంది, ద్విజోత్తమ, క్షత్రియ బలం ఒక బలం కాదు, బ్రాహ్మణుడే బలవంతుడు. క్షత్రియ బలం కంటే బ్రాహ్మణ బలం దివ్యమైంది, అధికమైంది. చట్టాలతో భుజబలంతో రాజ్యాన్ని విచ్చలవిడిగా పరిపాలించాలి అంటుంది నియంతృత్వం. చట్టాలు లేని, భయాలు లేని స్వచ్ఛంద పరిపాలన సాగాలి అంటుంది అధ్యాత్మవాదం. కనుక సమస్త విలువ కేంద్రమైన మనిషి విలువలేని వాడు కాకూడదు. కనుక నైతిక విలువలని సమాజంలో దించాలి. ఆధ్యాత్మిక అవగాహన ప్రజల్లో పెంపొందించాలి. ఆధ్యాత్మిక బలము దివ్యమైంది, పవిత్రమైంది. క్షత్రియ బలము అల్పమైంది. మహాత్మ అప్రమేయం బలం తుభ్యం నత్వయా బలవత్తర విశ్వామిత్రో మహావీర్య తేజస్త దురాసనం. నీ బలం అప్రమేయం, నీతో సమానం ఎవడు లేడు. నీ బ్రహ్మతేజం, నన్ను ఆజ్ఞాపించు. ఇక్కడ శబల ఆయన ఆజ్ఞ కోసం ఎదురు చూస్తుంది, వశిష్ఠుడు ఆజ్ఞ కోసం. శబల వచనంలో సత్యంను వశిష్ఠుడు గ్రహించాడు. కర్తవ్యాన్ని నిర్ణయించి శబల శత్రు సైన్యం నశింపజేసే గొప్ప సైన్యంను సృష్టించు. వశిష్ఠుడు అలా చెప్పగానే దేను అంబారి వేల మంది సైనికులను ఆవిర్భవించింది. యోగశక్తి ద్వారా నిశ్చయంగా సైన్యాన్ని సృష్టించింది. విశ్వామిత్రుడు 100 కుమారులు 5 మంది ధరించి విస్తృతి మీదకి వెళ్ళారు. వశిష్ఠుడు హుంకరించగానే వారంతా కాలి భస్మైపోయారు. పుత్రుడు సైన్యం నశించుతో దుఃఖితుడై విశ్వామిత్రుడు రెక్కలు తగిన పక్షులాగా దీనుడై అహంకారం అడిగిన వాడై ఒక కొడుకును పిలిచి రాజ్యంలో పాలింపని చెప్పి హిమోత్పర్వతం చేరి తపస్సు చేశాడు. పరమేశ్వరుని ధ్యానిస్తూ కఠోర తపస్సు చేశాడు. తనకు ధనుర్వేదం అనుగ్రహించడం విశ్వామిత్రుడు కోరాడు. అస్త్ర ప్రభావానికి ఆశ్రమం దగ్ధమైంది. అస్త్రాలు తీసుకొని వచ్చాడు. ఇంకా తప్పదనుకొని, ఓరి మూర్ఖుడా, ఎంతో కాలంగా వృద్ధి చేయబడిన ఆశ్రమాన్ని నాశనం చేశావు, నీవు ఇక బ్రతకవు అని వశిష్ఠుడు బ్రహ్మదండంను హస్తంలో ధరించాడు. బ్రహ్మాస్త్ర ప్రయోగం జరగానే దేవగంధర్వులందరూ దిగ్భ్రాంతి చెందారు. దాంతో కోపించిన విశ్వామిత్రుడు వరుసగా వారుణ, రౌద్ర, పాశుపత, జృంభణ, కాలాపాశాది అస్త్రములను ప్రయోగించాడు. వశిష్ఠుడు ఆ అస్త్రం నిట్టి బ్రహ్మదండం మింగేశాడు. బ్రహ్మాస్త్ర ప్రయోగం జరగానే దేవగంధర్వులందరూ దిగ్భ్రాంతి చెందారు. విశ్వామిత్రుడు బ్రహ్మాస్త్రం ప్రయోగించగానే దాన్ని కూడా వశిష్ఠుడు బ్రహ్మదండం మింగేసింది. దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం ఏకేన బ్రహ్మదండేన సర్వాస్త్రాన్ని హతానిమే. క్షత్రియ బలం ఏం బలం? బ్రహ్మతేజో బలమే నిజమైన బలం. ఇంద్రియంలో వశపరుచుకుంటాను, మనసును నిగ్రహిస్తాను, శాంతిస్తాను, నాకు బ్రహ్మత్వం సిద్ధించేట్టు ఘోరమైన తపస్సు చేస్తాను అని తన పెద్ద భార్యతో కూడి అరణ్యంలోకే కదంబుల ఫలములు గ్రహిస్తూ తీవ్రమైన తపస్సు చేశాడు మళ్ళోసారి విశ్వామిత్రుడు. ఆ తర్వాత అతనికి హవిష్యందుడు, మధుస్కందుడు, దృఢనేతుడు, మహారథుడు అని 4 పుత్రులు పుట్టారు. విశ్వామిత్రుడు తపస్సుకు మెచ్చి ఈసారి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. కౌశిక, నీవు రాజర్షివయ్యావు అన్నాడు. ఇక్కడ మళ్ళీ అయోధ్య చక్రవర్తులు
పరిచయం ఏర్పడుతుంది. త్రిశంకు, ఇక్ష్వాకు వంశంలో త్రిశంకు అనే రాజు ఉండేవాడు. దేహంతో స్వర్గం వెళ్ళాలని అతని అభిలాష. త్రిశంకు మహారాజు వశిష్ఠుడు 100 పుత్రులకు చెప్పాడు. వాళ్ళు అనుమతి ఇవ్వలేదు. ఓ దుర్బుద్ధి, గురువుగారు మా నాన్నగారు నిరాకరించిన పిదప మరొకరిని ఆశ్రయిస్తావా అని చెప్పేసి వశిష్ఠ మాముని అసాధ్యమని పలికిన కార్యం మేము చేయించగలమా? అది విన్న వశిష్ఠ కుమారుడు, నీ ఘోరమైన ఉద్దేశంతో చూస్తున్నావు, చండాలుడు అయ్యేదో కానీ శాపిస్తారు. అలా చండాలుడైపోతాడు. త్రిశంకు విశ్వామిత్రుడి దగ్గరికి పోయి శరణు వేడతాడు. త్రిశంకు ధర్మాత్ముడు, దాతృత్వం కలవాడు, ఇక్ష్వాకు వంశ మహారాజు. ఈ శరీరంతో స్వర్గానికి వెళ్ళాలని నా సహాయాన్ని కోరాడు. ఇతని కొరకు యజ్ఞం చేయాలని నేను సంకల్పించాను. మీరందరూ సహాయం చేయండి. మహర్షులందరూ అంగీకరించిన తర్వాత యజ్ఞ కార్యక్రమాలను నిర్ముగ్నయ్యారు. ఆ యజ్ఞానికి విశ్వామిత్రుడు అధ్వర్యుని పాత్ర పోషించాడు. అలా త్రిశంకు కోసం ఒక స్వర్గాన్ని సృష్టించాడు. అక్కడ తపబలం నశించింది, తపోబలం నశించింది. ఇన్నిసార్లు ఇచ్చేసినా కానీ బ్రహ్మర్షి అవ్వలేకపోతున్నాడు. ఈసారి పుష్కర క్షేత్రంలో ఘోర తపస్సు చేశాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, విశ్వామిత్ర, నువ్వు రుచివి అయ్యావని చెప్పాడు. ఆ తర్వాత అప్సరస మేనక పుష్కర క్షేత్రంలో విశ్వామిత్రుడు తపస్సు చేస్తున్నాడు. ఒకనాడు మేనక అనే అప్సరస పుష్కర క్షేత్రంలో స్నానం చేస్తుంది. మేనక నవ్వి విశ్వామిత్రుడు, ఓ అప్సరస, నేను ఎవరో తెలుసా? నేను విశ్వామిత్రుడు అని చలించిపోయాడు. ఆ క్షణం నుండి నీ మిత్రుడు నన్ను అనుగ్రహించిన ఆశ్రమంలో జీవించు. నేను చూసిన క్షణం నా మన్మధుడు